డాక్టర్ మీనాక్షి అంటే చాలా మందికి రాజ్మెంటాస్ సీఈఓ అని తెలుసు. బట్ మార్నింగ్ నుంచి మన కాన్వర్జేషన్‌లో ఒక ఇల్లస్ట్రియస్ లైఫ్ ఎలా ఉంటది, ఒక వెల్ లివ్డ్ వుమెన్ ఏంటో తెలుసుకున్నామట. అండ్ ఐ వాంట్ టు జస్ట్ ఎక్స్‌ప్లోర్ దట్ మ్యామ్. ఓకే. ఈరోజు మన పాడ్‌కాస్ట్‌లో ఐ వాంట్ టు నో దట్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి, ఒక గ్రేట్ ఎడ్యుకేషన్ తెచ్చుకొని, ఒక అన్‌కన్వెన్షనల్ కెరియర్‌లోకి వెళ్ళి, దాన్ని డామినేట్ చేసి, ప్యారలల్‌గా 100 డిఫరెంట్ థింగ్స్ చేస్తున్న మీరు, నౌ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రాబబ్లీ 15th ఇన్నింగ్స్. నాట్ ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్, 15th ఇన్నింగ్స్. సో ఐ వాంట్ టు బ్రేక్ దిస్ డౌన్. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అ లాట్. పర్టికులర్లీ ఏంటంటే, ఎవరైతే నేననే కాదు, ఎవరైతే ఈ పాడ్‌కాస్ట్ ఉమెన్ చూస్తున్నారో, ఐ థింక్ దట్ విల్ బి హ్యూజ్ మోటివేషన్ ఫర్ దెమ్. సో విల్ స్టార్ట్ ఇన్ చైల్డ్‌హుడ్ మ్యామ్. అసలు ఒకవేళ అగైన్ ఈ క్వశ్చన్ నాకు తెలుసు మీరు అడిగితే యూ స్టార్ట్ ఫ్లస్టరింగ్. హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? వివేక్ గారు, ఇప్పుడు ఈ రోజు నేను బ్యాక్ బెంచర్ సీట్లో కూర్చున్నానంటే ఐ ఫీల్ వెరీ గుడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు బ్యాక్ బెంచరే. అండ్ నాకు ఒక అభిప్రాయం అండి, బ్యాక్ బెంచర్స్ ఆర్ ద బ్రైట్ స్టార్స్. చూడండి, ప్రతి క్లాస్లో బిఎన్ఐలో ఈ క్వశ్చన్ అడుగుతారు ఎప్పుడు, హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ 1 minute అని. చాలా ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ అండి. Hi, I'm Dr. Meenakshi Anantram. I'm an ordinary woman with an extraordinary life story. నేను చాలా చేశాను మా చిన్న లైఫ్లో. నేను ఇండియాస్ ఫస్ట్ రిజిస్టర్డ్ ఈవెంట్ మేనేజర్. మా కంపెనీ రాజ్మెటాస్ ఇప్పుడు 32 years హ్యాపీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐఎమ్ ఆల్సో అ రైటర్ and podcaster like you. I'm very proud to be part of me family. And I'm also a best-selling author. Amazon lo I am a best-selling author. More than anything else, I am an NGO warrior. I am India lo first medical clown, palliative medical clown. Chala chestunanu, inka chala avakasalu unnai. But I'm still here. I am Dr. Meenakshi Anantram. Wow, that's very crisp and precise. So let's walk through, ma'am. So మీ చైల్డ్హుడ్ ఎట్లా ఉండే? నేను ఒక చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీలో పుట్టానండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విత్ చాలా వాల్యూస్. మై ఫాదర్ వాజ్ ఇండియన్ క్రికెట్ ప్రాబబుల్. మై మదర్ వాజ్ చాలా ఎడ్యుకేటెడ్ లేడీ. మదర్ బెంగాలీ, ఫాదర్ తమిళియన్. మిక్స్డ్ మ్యారేజ్ ప్రోడక్ట్, మేమందరూ హైబ్రిడ్స్. యాక్చువల్లీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ అండి. వీ హ్యాడ్ అన్నిట్లో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటారు కదా, అది ఉండింది. బట్ నాకు థర్డ్ ఇయర్లో ఒక చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది, మాలిస్టేషన్ అయింది. బికాస్ ఆఫ్ విచ్ నేను కొంచెం బ్యాక్ స్టెప్ అయిపోయాను. అది చిన్న పిల్ల అప్పుడు. నాకు ఐ డి నాట్ అండర్స్టాండ్ నాకు ఏమవుతుంది. ఇప్పుడు చూస్తే ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ గర్ల్ హ్యాస్ గాన్ త్రూ ఇలాంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ నాకు అర్థం అవ్వలేదు. అండ్ ఆ టైంలో సోషల్ నార్మ్స్, స్టిగ్మాస్ ఉండింది. సో దాని గురించి మాట్లాడాలంటే కూడా నాకు ఛాన్స్ అవ్వలేదు. ఐ వాస్ టూ యంగ్, ఐ డెంట్ హ్యావ్ అ వాయిస్. ఆ రోజు నుంచి కొంచెం స్టట్టరింగ్ గర్ల్గా ఉన్నాను. మా ఇంట్లో అందరూ బ్రైట్ స్టార్స్, మా బ్రదర్స్, మా ఫాదర్, మదర్ బ్రైట్ స్టార్స్, గుడ్ స్పీకర్స్. నేను మటుకి స్టామరింగ్ చైల్డ్ అయిపోయాను. అండ్ ఐ యూస్ టు స్టామర్. మీనుకి ఏం అడిగితే కూడా మాట రాదు. అన్నీ ఇక్కడ ఉంది బట్ మాట రాదు. అలాంటి చైల్డ్హుడ్ కొంచెం డార్క్ చైల్డ్హుడ్ లాగా ఉండింది నాకు. అండ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ హు హ్యాడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ మొలెస్టేషన్, దిస్ ఇస్ ద టైమ్ ఐఎమ్ విత్ యూ. ఎందుకంటే నాకు తెలుసు సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లోగా వెళ్ళిపోతుంది. అండ్ యాజ్ లైఫ్ ప్రోగ్రెస్డ్ నేను స్టార్టెడ్ బికమింగ్ బుక్ వామ్ అండి. ఓన్లీ రీడింగ్ బుక్స్ ఫర్ మై కంపెనీ. అండ్ ప్రతి దాని నుంచి ఐ యూస్ టు రన్ అవే అండ్ సిట్ అండ్ రీడ్. So by the time in 12-13 people used to say I was a sort of a genius in the sense that I had book knowledge. Naku general knowledge chala baga undindi. And okka teacher andi 8th standard lo Mrs. Rajan, inka marchiponu tanni. She recognized that this girl has potential and she has not something is wrong. So Mrs. Rajan put me in the school quiz team. ఆ టైంలో ఐమ్ టాకింగ్ అబౌట్ ద లేట్ 70s. ఐ వాజ్ 13 years old అండ్ ఐ వాజ్ ది యంగెస్ట్. అది మా స్కూల్లో అందరూ 16-17 years వాళ్ళు ఉన్నారు స్కూల్ క్విజ్ టీంలో. నేను 13 years. బట్ దట్ ఇయర్ విద్యోదయ స్కూల్ ఫైనల్స్కి వచ్చింది బోర్న్విటా క్విజ్ కాంటెస్ట్. సౌత్ ఇండియాలో ఇట్స్ అ రికార్డ్. ఎందుకంటే ఎప్పుడు సౌత్ ఇండియన్ స్కూల్స్ ఫైనల్స్ ఆఫ్ బోర్న్విటా క్విజ్ కాంటెస్ట్ రాలేదు. ఫైనల్స్లో అమీన్ సాయిని చాలా ఫేమస్ బినాకా గీత్మాల బాయ్స్ ఆఫ్ ఇండియా అని చెప్తారా, హీ వాజ్ ద క్విజ్ మాస్టర్. ఆయన వచ్చారు. అండ్ ఎవ్రీ టైం క్వశ్చన్ అడిగితే నేను బజర్ను నొక్కుతాను బట్ మాట రాదు. సో ఫర్ ద ఫస్ట్ టైం హ్యాండిక్యాప్ ఇచ్చారు నాకు, నా టీమ్కి. దే సెడ్ దట్ వీ కుడ్ రైట్ ద ఆన్సర్స్. అండ్ దట్ ఇయర్ విద్యోదయ వన్ ద సౌత్ జోన్ బోర్న్విటా క్విజ్ కాంటెస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ అండి. చాలా ఆ ఫస్ట్ టైం నాకు వాట్ ఇస్ సెల్ఫ్ ఎస్టీమ్,
ఐ ఫెల్ లైక్ అ విన్నర్ అండి. ఒక డార్క్ ఏజెస్ నుంచి లైట్కి వచ్చాను నేను. బట్ దట్ జెంటిల్మెన్ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళారు. మా మదర్కి చెప్పారు, దిస్ గర్ల్ సంథింగ్ ఇస్ రాంగ్, ఐ హ్యావ్ టు హెల్ప్ హర్ అని చెప్పి 1 వీక్ హైదరాబాద్లో చెన్నైలో ఉండి హీ ట్రైన్డ్ మీ in different ways to start speaking on stage, and within a 1 month of mentorship I was able to talk. I still remember Miss India South, it was finals for South, and models were walking and he put me on stage and said 13-year-old debutant will speak. నాకు ఆ రోజు అనిపించింది నాకు అవుట్ సార్, నాకు మాట రాదు. Just 1 month after your mentorship? Yes, in 1 month I was able to, I mean, that is the power of a great teacher. I spoke for 5 minutes on a national platform at the age of 13 without stammering. ఒక్క మాట కూడా స్టామర్ అవ్వలేదు. అండ్ ఐ హ్యాడ్ అరైవ్డ్ అండి. ఆ రోజు నుంచి ఇప్పుడు నేను చూస్తే దిస్ జర్నీ ఆఫ్ మై లైఫ్లో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్ 5 ప్రైమ్ మినిస్టర్స్, 3 presidents, and more than 18 cabinet ministers across the world, including international delegates. So I am an anchor. The same stuttering girl, అది మాట రాలేదు అమ్మే, ఈరోజు షీఈస్ అ సార్ట్ ఆఫ్టర్ యాంకర్ అండ్ అ ప్రెసెంటర్ అండి. దట్ ఈస్ మై చైల్డ్హుడ్. బట్ అక్కడి నుంచి తిరగలేదు. ఐ హ్యాడ్ అరైవ్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే. సో విల్ గో లిటిల్ బ్యాక్ మా, సెల్ఫ్ ఎస్టీమ్ అన్నారు కదా. ఐ నో హౌ ఇట్ ఇస్ టు స్టటర్. నాకు ఇప్పుడు కూడా తెలుగు కంటిన్యూస్గా మాట్లాడుతుంటే నేను స్టటర్ అవుతాను అనమాట. ఐ డోంట్ నో వై, ఎందుకు అవుతాను తెలియదు. మేబీ దట్ ఈస్ నాట్ బికాస్ వి టాక్ ఇన్ నార్మల్ వే. సెల్ఫ్ ఎస్టీమ్ హిట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. చాలామందికి ఇప్పుడు కూడా స్టేజ్ మీద ఎక్కాలంటే భయం. ఏమన్నా ఒక సడన్గా వచ్చి నలుగురు మధ్యలో మాట్లాడాలంటే భయం, రైట్? పాట పాడరా అంటే భయం, ఎవరేమనుకుంటారా అని చెప్పి. అక్కడి నుంచి వాట్ డిడ్ మిస్టర్ అమిన్ సాయానీ డూ? అమిన్ సాయానీ గారు యాక్చువల్లీ నాకు నథింగ్ అండి. హీ జస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేశారు నాకు. మై మైండ్ వాజ్ పర్ఫెక్ట్, మై థాట్స్ వర్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు అన్నారు కదా మీ స్టటరింగ్, స్టామరింగ్ మీకు కూడా ఉంది, బికాజ్ యువర్ అ జీనియస్. మీకు తెలియదండి. దోస్ హూ స్టటర్ అండ్ స్టామర్, హీ టోల్డ్ మీ వన్ సీక్రెట్. అవర్ మైండ్ ఇస్ సో ఫాస్ట్ that our vocabulary, our voice doesn't match our mind, and that is why we stammer. Because it doesn't keep pace. So we are genius. If we can accept that we are above, a cut above, our self-esteem will help us to fight the rest of the battle. So I cheppi, beta, aap sabse thoda zyada hai. So that word zyada made my kami more zyada. Right. And I went on. So he used to take me to the beach and he put me in sand pits where the surface break avute kada, where the waves coming, shout anywhere. And నేను కేకలేసి suddenly I realized my voice was getting straight. ఒక strained voice నుంచి I started becoming a straight vocal cord. So playing on your vocal cord, playing on your mind, playing on your psyche, playing on your spirituality, that was the game అండి. He upped me in 1 month. ఏం లేదు, it's a very simple thing of finding yourself. And I was only 13. I didn't realize the philosophy, but చాలా డీప్ మీనింగ్ ఉందండి. ప్రతి దాంట్లో, ప్రతి మనిషిలో ఒక కెపాసిటీ ఉంటుంది. వెన్ వీఆర్ ఏబుల్ టు ఫేస్ అవర్ కెపాసిటీ విత్ కాన్ఫిడెన్స్, వీ విల్ అరైవ్ ఇన్ స్టైల్. రైట్. సో ఆఫ్టర్ దట్ మీరు క్రికెట్ ఆడారు, క్రికెట్ తర్వాత హ్యాండ్బాల్ ఆడారు. ఐ వాంట్ టు అండర్స్టాండ్, సడన్గా నలుగురితో కలవని పిల్ల సడన్గా ఒకసారి వన్స్ షీ ఫౌండ్ హర్ వాయిస్, యూ బికేమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? ఎలా అయింది అసలు? స్పోర్ట్స్ ఎట్లా ఆడారు? దెన్ వాట్ వాజ్ యువర్ స్పోర్ట్స్ కెరియర్ లైక్? అవును, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. చాలా అమ్మాయిల లైఫ్లో ఇది అవుతుంది. అండ్ బిఫోర్ వీ గో ఫార్వర్డ్, ఏ ఇయర్లో కూడా చెప్పండి, ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఐ థింక్ 1974-75 అండి. My father was a very famous cricket player, Indian probably, Ranji Trophy. Tamil Nadu ki, he steered Tamil Nadu into the first Ranji Trophy winning. So even today he's a legend. He's 92 years today. He's a living legend. And Tamil Nadu lo, when we grew up in Chennai, everybody used to say, wow, you are the children of M.K. Murugesh. That was the aura. ఒక్కరోజు టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మదర్ అండ్ ఐ, బ్రదర్స్కి 3 brothers ఉన్నారు నాకు. వీ వర్ సర్వింగ్ ఇడ్లీస్ అండి బ్రేక్ఫాస్ట్ టైంలో. అండ్ ఇట్ వాజ్ అ రూల్, ముందు అబ్బాయిలు తింటారు, తర్వాత అమ్మాయిలు తింటారు. సో మై మదర్ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ అ స్కూల్. అప్పుడు కూడా షీ వాజ్ సర్వింగ్. మా డాడీ అందరూ మాట్లాడుతున్నారు. నాన్నగారు అన్నారు,
ఐ విష్ వన్ ఆఫ్ మై సన్స్ ప్లేస్ ఫర్ ద స్టేట్ లైక్ మీ. ఆ సెంటెన్స్ నాకు ఎలా కొట్టిందంటే అక్కడ కొట్టిందండి. ఐ విష్ వన్ ఆఫ్ మై సన్స్ అన్నారు. ఐ విష్ వన్ ఆఫ్ మై చిల్డ్రన్ అంటే కొంచెం బాగుంటుంది అనిపించింది. మళ్ళీ హీ వెంట్ ఆన్, ఐ వాంట్ వన్ ఆఫ్ మై బాయ్స్ టు టేక్ ద లెగసీ ఆఫ్ క్రికెట్ ఫార్వర్డ్ అని. నాకు ఐ సా రెడ్ అండి. నాకు వెంటనే అనిపించింది, హ్యావ్ ఐ చోజన్ రాంగ్ టు సర్వ్, వై am I not sitting on the table అని. ఆ రోజు నుంచి ఐ గాట్ ఇన్ టు, మై మదర్ ఆల్సో హెల్ప్ మీ అలాట్ ఇన్ దిస్. ఒక క్రికెట్ కోచింగ్ క్యాంప్లో సీక్రెట్గా నాన్నగారికి చెప్పకంటే నా పేరు మార్చి మీనాక్షి ఎం అని పెట్టాను. ఎందుకంటే మీనాక్షి మురుగేష్ అంటే మురుగేష్ డాటర్. నోబడీ న్యూ మీనాక్షి ఎం బికాస్ షీ వాజ్ అ హిడెన్ కమోడిటీ. నేను రోజు 4 o'clock in the morning I used to get up and tell my father I'm going for music class, and I used to go for the nets. And after 3 weeks the Tamil Nadu team was announced and I was there. I came back that evening, morning at 8 o'clock breakfast ayi, daddy was reading a newspaper hall room lo, ring bell kottanu nenu, daddy talupu teesaru. I was standing with the state cap, Tamil Nadu cricket, and adigaru, where did you get that cap ante? Dad, please meet Meenakshi M, wicket keeper of the Tamil Nadu team. Nannanu, my nanagaru had tears in his eyes and for a minute I realized the man whom I loved the most was so proud of me. And it was just one moment. And akkadi nunchi started my cricketing career. But it was not a very long career. I played for the state a few matches. I was in the Indian probables also for under 15. I was under 15. My father got transferred. ఒక జాబ్ తీసుకుని విశాఖపట్నంకి వచ్చేసారు. బ్యూటిఫుల్ వైజాగ్, స్లీపింగ్ విలేజ్, ఏం లేదు, గేమ్స్ లేదు, ఏమీ లేదు అక్కడ, క్రికెట్లో అసలు లేదు లేడీస్కి. సో ఐ వాజ్ సో టెరిఫైడ్. I joined 10th standard in Timpani School, Visakhapatnam, and our time lo handball was picking up. Handball is India's world's second fastest game. Then anukunnanu, let me try it. I got into handball and that became my best game. I represented Andhra Pradesh at 16 nationals, junior, senior. I represented Pondicherry and Tamil Nadu. It's a record. 3 states, 1 person represented for a single game. And 1982 Asian Games, I was nominated to the Indian handball team. It's a great memory and a great memory. A year later, 83, I got married. Even after my marriage, I played from Tamil Nadu, from Andhra Pradesh, and I played for the Indian team. I had to give it up when I got pregnant with my first child. But I became a commentator. Dan tarvata endukante game no odalekodu. The love of the game. So, handball commentary unnava? Handball commentary undandi. It's a very fast game. I was an M-panel commentator. But more than anything else, I became an M-panel commentator for cricket. One of the first commentators for women in India. My father and I have a Limca book record. We are the first father-daughter in the world to give running commentary together at a men's match. It was a Ranji Trophy match, Kerala and Andhra Pradesh. And nenu anukoledu that I'm going to sit next to my father and make history. Today it's a world record, unbeaten for the last 30 years. So today we are knocking the Guinness book. We have created a world record, father and daughter together at a national match. Thereafter, we also did international commentary together. So the game has been part of my family, and I have always taken the innings ahead for my father. So, cricket, handball, cricket commentary, like backbencher అంటున్నారు. అండ్ బట్ ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నా అంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీ గురించి ఐవ్ సీన్ యువర్ గోల్డ్ మెడల్స్. మెడల్ అనలేదు, గోల్డ్ మెడల్స్ అంటున్నా. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. యువర్ అ డాక్టర్, రైట్? యూ గోట్ అ డాక్టరేట్. అకాడమిక్ కెరియర్స్ ఎట్లా ఉంది? అండ్ హౌ వాజ్ యువర్ స్టడీస్ యాజ్ అ బ్యాక్ బెంచర్? యాక్చువల్లీ మా మదర్ చెప్పాను కదండి, వెరీ ఎడ్యుకేటెడ్. తను ఆ కాలంలో MA PhDకి రిజిస్టర్ చేసిన చాలా వెరీ వెల్ రెడ్ బెంగాలీ లేడీ. మదర్కి ఎప్పుడు స్టడీస్ అంటే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. గేమ్స్ అవుతుంది, మా ఫాదర్ ఎప్పుడు గేమ్స్ అనేవారు, ఎందుకంటే హీ వాస్ ఇన్ టు క్రికెట్. బట్ మదర్కి ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. లైఫ్ ఇస్ నాట్ ఎ గేమ్, లైఫ్ ఇస్. మీ హౌస్ చాలా వెరైటీగా ఉంటుంది కదా మేడం. ఒకరేమో యువర్ లైక్ కాన్స్టెంట్లీ పుషింగ్ టువర్డ్స్ గేమ్స్, ఒకరేమో కాన్స్టెంట్లీ ఎడ్యుకేషన్, లైక్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ హౌస్. వచ్చిందండి నాకు ఒక జంక్షన్ ఇలాగే వచ్చింది. నేను ఐ గాట్ ఇన్ టు మెడికల్ కాలేజ్ అండి. ఇట్ వాజ్ అ వెరీ టాప్ నేషనల్ మెడికల్ కాలేజ్. అయితే 40th ర్యాంక్ ఇన్ ద కంట్రీ. అక్కడ వచ్చింది నాకు ప్రాబ్లం, ఎందుకంటే మై మదర్ వాజ్ బీమింగ్, చాలా సంతోషం, మై డాటర్ హెస్ గాట్ 40th ఇన్ దిస్ జిప్మర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. మై ఫాదర్ వాజ్ సాడ్, ఎందుకంటే ఫ్యూ డేస్ బిఫోర్ దట్ నాకు ఐ గాట్ అ సెలెక్షన్ టు ద ఇండియన్ క్యాంప్, హ్యాండ్బాల్ క్యాంప్. సో అక్కడ దే వాజ్ అ ఫైట్.
అండ్ ఐ వాజ్ విట్నెస్ టు దట్ అండి. ఒక సైడ్ ఒక ఎడ్యుకేషన్ వర్సెస్ గేమ్. సో చాయిస్ నాకు వచ్చింది. మమ్మీ అనింది, ఇప్పుడు నువ్వు చూస్ చేయి, డూ యూ వాంట్ టు స్టడీ, డూ యూ వాంట్ టు ప్లే. ఇప్పుడు చాలా డిఫికల్ట్ అండి, ఎందుకంటే 2 కావాలి మాకు. తర్వాత ఒక్కసారి మమ్మీ ఒకటి, డాడీ ఒకటి, 2 డిఫరెంట్ పీపుల్, ఐ లవ్ దెమ్ బోత్. నేను ఎలా చూస్ చేస్తాను చాలా ఆలోచించుకున్నాను. నేను అనుకున్నాను, లేదు, ఐ షుడ్ గో ఫర్ ద గేమ్. ఎందుకంటే స్టడీ ఐ కెన్ ఆల్వేస్ డూ, తర్వాత ఏదో ఐ కెన్ స్టడీ మోర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, ఐ కెన్ డూ మోర్, బట్ ఈ గేమ్ అవకాశం మళ్ళీ రాదు. సో ఐ చోస్ టు బీ ఇన్ ద ఇండియన్ టీమ్ అండ్ ఐ వెంట్ టు పాటియాలా. దిస్ వాజ్ 1981 అండి. Not 81, that was 1980. I just finished my school and I was on the Indian team after that. But దాని తర్వాత మమ్మీ ఒక్కసారి కూడా అడగలేదు. She said, go ahead. ఒక్క మాటే, after I finished my BSc, I did very well. మమ్మీ అడిగింది, నువ్వు డాక్టర్ అవుతావు అన్నావు కదా అని. ఇప్పుడు ఇక్కడేంటి మెడికల్ కాలేజ్ ఎలాగెళ్తానంటే, I decided I'll do my PhD. సో నేను MSc చేసుకున్నాను. I was a gold medalist from the Andhra University. అండ్ దాని తర్వాత పిహెచ్డి చేసుకుని అండ్ కేమ్ అవుట్ విత్ ద గోల్డ్ మెడల్ అండ్ సైన్స్ కాంగ్రెస్ ది గేమ్ మీ అండ్ స్పెషల్ అవార్డ్ యాజ్ ఎ యంగ్ సైంటిస్ట్. అది చాలా ప్రెస్టీజియస్ భట్నాగర్ అవార్డ్ అని, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్. దేర్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ టు రీసెర్చ్ అండ్ నేను చాలా బాగా చేశాను అది యాజ్ అ సైంటిస్ట్. చాలా మంచి కెరీర్ ఉండింది నాకు. సో దేంట్లో స్పెషలైజ్ చేశారు? ఐఎమ్ ఇక్థియోపారాసిటాలజిస్ట్. ఇక్థియోపారాసిటాలజిస్ట్ అంటే ఏంటి? ఇక్థియో అంటే ఫిష్ అండి. నేను కమర్షియల్ ఫిషెస్ చదివాను. ఇట్స్ మెరీన్ బయాలజీ, పారాసిటాలజీ లింక్డ్ ఇది. కమర్షియల్ ఫిషెస్కి చాలా విలువ ఉంటుంది, వెదర్ దే ఆర్ కాంబ్రిడ్స్ ఆర్ వెదర్ దే ఆర్ ఫిష్ దట్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ట్యూనాస్, అది జపాన్లో, యూరోప్లో ఇట్స్ వెరీ బిగ్ మార్కెట్. అలాంటి ఫిషెస్కి పారాసైట్స్ చాలా మంది, తక్కువ మంది చూస్తారు. ఫిష్ మీట్ చూస్తారు, ఫిష్ వాల్యూ చూస్తారు, ప్రోటీన్ వాల్యూస్ చూస్తారు, బట్ న్యూట్రిషన్ వాల్యూస్ కంటే చాలా పారాసైట్స్ ఉంటాయి దీంట్లో. హెల్మెంథిక్ పారాసైట్స్, ట్రెమటోడిక్ పారాసైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అపార్ట్ ఫ్రమ్ మైక్రోబియల్ పారాసైట్స్. అది కాజ్ అ లాట్ ఆఫ్ హార్మ్ అండ్ డిస్ట్రెస్ టు ది ఫిష్. And అది మన economical growth of the fish is stunted. ఎందుకంటే they eat part of the fish, so people don't buy such fish that are infested. And worms, round worms, tape worms, ఇవన్నీ ఫిషెస్లో కూడా ఉంటాయి. నేను చదివాను ఇది. బట్ మై గ్రేట్ థింగ్ ఇస్ ఐ వర్క్ విత్ ప్రొఫెసర్ రొక్కం మాధవి, an international scientist. Our contribution, the greatest contribution is using fish to ఒక బయోలాజికల్ ట్యాగ్గా వాడాం. అయితే ఈ ఫిషెస్ దే ట్రావెల్ ఇన్ టు ద డీప్ సీ అండి. ఒక ఏరియాకి వెళ్ళి దే గో డౌన్, అది ఎక్కడ ఉన్నారు, వాట్ ఈస్ దేర్ రూట్ తెలియదు ఎవరికి. ఇన్సాట్ 1 కూడా దే కుడ్ నాట్ ట్రాక్. ఆ ట్రాక్ ఎలాగెళ్తుంది ఫిష్? ఓకే, విల్ స్లో డౌన్ హియర్. సో ఫిషెస్ వాళ్ళ లైఫ్ సైకిల్లో వాళ్ళు పుట్టిన తర్వాత లెట్ సే సీ ఫిష్ అనుకోండి. సీ ఫిష్ వాళ్ళ లైఫ్ సైకిల్లో ఒక పాయింట్ ట్రావెల్ చేస్తూ వాళ్ళు డిసపియర్ అయిపోతాయి. Especially these combrade fishes, so they travel across economically value. It's a family of fish and chala highest value fish, chala costly fishes. They disappear in the Pacific, Indo-Pacific waters lo okka jagalo suddenly kindiki vellipotaru. Ela veltunnaru, tarvata they resurface in some other waters. Akkadi nunchi what is the route evariki telidu. So people did not know. Ippudu fishing cheyalante ekkada cheyali, ఏ depth lo cheyali. And the fish is transformed. By the time it reaches 1,000 kilometers across, మారిపోతుంది. What is this change? Is it the intertidal zone? It is the depth of the ocean? What has changed the fish? So I studied this using parasites ni oka tag laga. అయితే ప్రతి ఫిష్లో పారాసైట్స్ ఉంటాయి, గిల్స్లో ఉన్నాయి, బాడీలో ఉన్నాయి. హౌ ద పారాసైట్ ప్రొఫైల్ ఇస్ చేంజింగ్. ప్రతి వాటర్కి, ప్రతి థర్మోక్లైన్కి, ప్రతి టెంపరేచర్కి the parasite మారిపోతుంది. సో ఐ చేంజ్ అండ్ వీ గాట్ అన్ అవార్డ్ ఫర్ దిస్. బట్ నాకు ఒక మాట చెప్పాలండి ఇక్కడ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక పబ్లికేషన్ చేశాను, అయితే మీ హైదరాబాద్ గురించి చెప్పాలి నేను. ఇక్కడ వీ హ్యావ్ దిస్ ఫిష్ మెడిసిన్ అండి, ద గౌడ్ బ్రదర్స్ ఫిష్ మెడిసిన్ ఫర్ ఆస్మా అండి. ఇట్స్ వెరీ, ఐ మీన్ చాలా మంది వస్తారు, లాక్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ సీజన్లో వస్తారు. లైవ్ ఫిష్ దే యూస్ యాజ్ ఒక వెహికల్ లాగా. చేపలు దే పుట్ ఇట్ మౌత్ లో పెట్టేసి దే మింగమంటారు. పేషెంట్స్ లైవ్ గా తీసుకుంటారు. చాలా మందికి ఆస్మా నుంచి రిలీఫ్ వస్తుంది. బట్ మేము ప్రూవ్ ఒకటి చేసాం, ఫిష్ క్యారియర్స్లో గిల్స్లో కొన్ని పారాసైట్స్ ఉంటాయి, ఓపియోఫాలస్ పారాసైట్స్ ఉంటాయి. ఆ పారాసైట్స్ కాజ్ మెంటల్ ప్రాబ్లమ్స్. అయితే ఇది ఏంటంటే మనం ర్యాండమ్ శాంపిల్స్ చాలా తీసుకున్నామండి.
ఎందుకంటే బ్లైండ్ ఫెయిత్తో అందరూ వస్తారు. ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గౌడ్ ఫ్యామిలీ సర్వీస్ చేస్తున్నారు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు చేసిన మెడిసిన్ చాలా మంచిది. బట్ నాకు తెలిసి ఆ పర్టికులర్ సెంట్రల్ సిస్ట్ దట్ ఈస్ ఇన్ ద బాడీ, అది బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మెంటల్ ఇల్నెసెస్ వస్తున్నాయి. వీళ్ళకి దీని గురించి తెలీదు. సో క్యూర్ అయిపోతుంది కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, ఆస్మా క్యూర్ అవుతుంది, మెంటల్ ఇల్నెసెస్ వస్తాయి. సో అది ఒక పేపర్ పబ్లిష్ చేసాను. వీ గాట్ లాట్ ఆఫ్ వరల్డ్ వైడ్ వైరల్ పేపర్ అండి. అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ యూనో వీ గాట్ లైఫ్ థ్రెట్ ఆల్సో. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీ అండ్ పీపుల్ పొలిటికలీ బ్యాక్డ్ ఇండస్ట్రీ ఇది. ఇప్పుడు ఎట్లయితే కాన్సర్ట్స్ కి మనుషులు వస్తారో, ఇప్పుడు కూడా చేప మంద అంటే ఒక లైక్ ఒక గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. ఇట్స్ బూమ్ టు టూరిజం ఆల్సో ఆ టైం. అవును, రైట్. అలాంటిది మీరు అపోజ్ చేస్తున్నారు అంటే ఎకనామిక్ థ్రెట్. అండ్ హ్యూజ్ పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేశారు. బట్ పబ్లిష్ చేసాం, ఇంటర్నేషనల్ జర్నల్లో పేపర్ పబ్లిష్ చేసాం సక్సెస్ఫుల్లీ. సో ఈవెన్ నౌ మనకి చూస్తే పీపుల్ ద ఓన్లీ వన్స్ అయితే ఈ ఫిష్ గురించి. ఇది ఒకటే బ్యాడ్ పాయింట్ అండి, లేదా గౌడ్ బ్రదర్స్ డూయింగ్ అ ఫ్యాబులస్ జాబ్. మన టెస్టిమనీతో ఉంది, మీనాక్షి మురుగేష్ హ్యాస్ డన్ దిస్ వర్క్. ఇట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండి. అంత అకాడమిక్ కెరియర్లో స్ట్రైన్ అయిన వాళ్ళు అక్కడి నుంచి సడన్గా రాజ్మెటాస్కి ఎలా షిఫ్ట్ అయ్యారు? సార్ నేను దీని తర్వాత 25 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చేశాను. ఒక ప్యాషనెట్ టీచర్ నేను. ఐ వాంటెడ్ టు రిటైర్ యాజ్ అ ప్రొఫెసర్. నేను టీచర్గా ఐ షుడ్ టాక్ మై సబ్జెక్ట్ పిల్లలకి. మమ్మీ వాళ్ళ దాంట్లో వెళ్దాం అనుకున్నా అంతే. ఐ వాంటెడ్ టు బీ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ప్యాషన్ ఆఫ్ టీచింగ్ అండి. బట్ జాబ్కి వెళ్ళిన టైంలో యూజీసీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది యూనివర్సిటీలో. ఐ వాజ్ ద ఓన్లీ యూజీసీ క్వాలిఫైడ్ స్కాలర్ ఇన్ మై డిపార్ట్మెంట్. ఐ డిడ్ నాట్ గెట్ ద జాబ్. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ గారు ఒక మాట చెప్పారు, మీనాక్షి గారు మీరు చాలా క్వాలిఫైడ్, మీకు ఎక్కడ కావాలో జాబ్ వస్తుంది, మా లోకల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను స్టిల్ నాన్ లోకల్ ఆంధ్ర యూనివర్సిటీలో, మీకు ఎక్కడో మా లోకల్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి దే గేవ్ ఇట్ టు అ లోకల్ పర్సన్. ఆ టైంలో నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇట్ వాస్ మై రైట్, నేను అక్కడ ఉండాలి. మేబీ అక్కడ ఐ వుడ్ హావ్ రిటైర్డ్ యాజ్ వైస్ ఛాన్సలర్. ఆ లెవెల్ ఉన్నాను నేను. ఇంటికి వచ్చి నేను చాలా ఏడ్చి మా హస్బెండ్కి చెప్పాను, చూడండి ఇలాగ అయింది, నాకు నేనేం చేయాలి ఇప్పుడు, ఇన్ని డిగ్రీస్ పెట్టుకుని, ఇన్ని పేపర్స్ పెట్టుకుని, ఇంత రీసెర్చ్ పెట్టుకుని, నేను యాజ్ ఎ రీసెర్చ్ అసోసియేట్గా నేను బ్రతకాలా, లెట్ us థింక్ ఆఫ్ సంథింగ్ అన్నారు. లక్కీలీ ఒక వీక్ ముందే నేను చెప్పాను కదా, నేను ఐ యూస్ టు యాంకర్ స్మాల్ ప్రోగ్రామ్స్ ఫర్ పాకెట్ మనీ. ఒక ప్రోగ్రాంలో కమల్ హాసన్ గారు మా ప్రోగ్రామ్కి వచ్చారు. అది ఫేమస్ డాన్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ గారు ఆడియన్స్లో కూర్చున్నారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెనకాల బ్యాక్ స్టేజ్కి వచ్చి, మేడం ఐ యూ ద పర్సన్ హూ గేవ్ ద వాయిస్ అంటే, నేను స్టేజ్ మీద నేను లేను, బ్యాక్ వాయిస్ కదా, ఐ యూ ద లేడీ అంటే, ఎస్ సార్ మై నేమ్ ఇస్ అన్నారు. సార్ ఐ నో యూ వెరీ వెల్, ఐమ్ అ ఫ్యాన్ కమల్ గారు అన్నారు. నేను సమ్ హంబుల్గా, మేడం ఐ హర్డ్ యువర్ వాయిస్, వుడ్ యూ లైక్ టు రికార్డ్ ఫర్ అ క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అని అడిగారు. క్యాన్స్ ఫెస్టివల్ ఈజ్ వెరీ ఇంటర్నేషనల్, చాలా పెద్ద ఫెస్టివల్, మీ వాయిస్ బాగుందండి, మీరు నాకు రికార్డింగ్ చేస్తారంటే, I was so excited. A new career option of dubbing, of giving my voice. It was something so exciting. And so నేను అది గుర్తు చేసుకున్నాను. The time when the vice chancellor gave me the jolt and I decided the stage is my place. My voice is my the same stammering. నేను అప్పుడు స్టామర్ చేసిన వాయిస్ ఈరోజు ఆ స్ట్రెంగ్త్ అదే ముందు తీసుకెళ్తాను. So we started Razzmatazz. Razzmatazz is India's first registered event management company. అయితే ఇండియాలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఈస్ ఓన్లీ 32 years అండి. దాంట్లో మా నేమ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మన రిజిస్ట్రేషన్కి వెళ్తే ఈవెంట్ మేనేజ్మెంట్ అసలు కేటగిరీ లేదు రిజిస్ట్రార్ ఆఫీస్లో. సౌండ్ లైట్ రెంటల్ కంపెనీస్ ఉంది, షామియానా సప్లయర్స్ ఉంది, బట్ ఈవెంట్ మేనేజ్మెంట్ టర్మే లేదు. ఆ టైంలో 1992లో వీ రిజిస్టర్డ్ దిస్ కంపెనీ అండ్ 1994-95 వీ గాట్ అవర్ రిజిస్ట్రేషన్. అయితే నేను ఐ థింక్ ఐ రోట్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ నేనే రాశాను. చాలా హ్యాపీగా ఉండింది. ఇండియాలో చిన్న ఊరు వైజాగ్ నుంచి నేను డేరింగ్ గా చేసిన పని ఇది. అయితే చాలా మంది ఉండేవారు డూయింగ్ ఈవెంట్స్, బట్ రిజిస్ట్రేషన్ చేయాలి కదా. సో ద పర్సన్ హూ డస్ ఇట్ ఫస్ట్, నాకు అది ఉంది. ఈ రోజు కూడా చిన్న ఊర్లో ఉండి చాలా మంది రెస్పెక్ట్ చేస్తారు. పీపుల్ రిమెంబర్ మీ. ఇక్కడ మన వర్క్ మేబీ నాట్ యాజ్ బిగ్, బట్ మన చేసిన పని ఇట్ వాస్ పయనియరింగ్. 95లో ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే అదొక అన్నోన్ ఎంటిటీ, అసలు ఎవరికి తెలియదు అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పెళ్ళిళ్ళు కూడా చేస్తారా ఆ సిచ్యువేషన్ ఉండేమాట. ఐ థింక్
వెంకటేశ్వర సినిమా ఉంటుంది కదా, ఆకాశం దగ్గర వచ్చి బికాస్ దట్ ఈస్ అరౌండ్ 2004. అప్పుడు కూడా పెళ్ళిళ్ళు అంటే ఇంట్లో చేసుకోవాలి, ఎవరు చేసేది కాదు. బట్ 95లో స్టార్ట్ చేసి 94-95లో స్టార్ట్ చేసి మీ ఫస్ట్ బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది? నాకు యాక్చువల్లీ 95లో కోకోకోలా వాజ్ కమింగ్ బ్యాక్ అండి, ఇండియాకి మళ్ళీ రిటర్న్ అవుతుంది కోకోకోలా. కోకోకోలా వచ్చి కొన్ని ఇయర్స్ వెళ్ళిపోయింది. ఆఫ్టర్ నేషనలైజేషన్ ఇట్ వాస్ బ్రాండ్ దట్ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మళ్ళీ తిరిగి 94-95లో వస్తుంది. సో నాకు మంచి అవకాశం కనిపించింది, ఎందుకంటే ఇట్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ ఇట్స్ వరల్డ్ లీడర్. సో ఆ టైంలో వైజాగ్ బాటిలింగ్ కంపెనీ ఉండింది. ఎస్, గోల్డ్ స్పాట్ మూర్తి గారు, గోల్డ్ స్పాట్ మూర్తి గారు అక్కడ ఉండి మా డాడీ ఫ్రెండ్ అండి. రోజు మూర్తి గారు ఆఫీస్కి వెళ్ళాను నేను. 10 రోజుల తర్వాత అడిగారు, యువర్ మురుగేషస్ డాటర్, ఎందుకు రోజు ఇక్కడ వస్తున్నారు, మీకేదో పని ఉందా నాతో అంటే, అంకుల్ నాకు ఇలాగ ఈవెంట్ చేయాలంటే, వాట్ ఈవెంట్, వాట్ ఈస్ ద మీనింగ్, అర్థం ఏంటి ఈవెంట్, నాకు అర్థం అవ్వలేదు అన్నారు. నేను అన్నాను, ఇట్స్ కొత్త ఫీల్డ్ అంకుల్, మీ కోకోకోలా బ్రాండ్ మేనేజర్స్ వస్తారు కదా, నేను ఒక్కసారి మాట్లాడొచ్చా అని. ఈ రోజే వస్తున్నారు మాట్లాడమ్మా, బట్ నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను అని అన్నారు. ఒక అవకాశం ఇస్తే చాలండి అని అన్నారు. ఈవినింగ్ ఆ రోజు అలాగే కూర్చున్నాను. 5 o'clock వచ్చారు వాళ్ళు, ఢిల్లీ ఫ్లైట్లో టీం వచ్చారు, ఢిల్లీ పీపుల్. అప్పుడు వచ్చేస్తే నేను అన్నట్టు దట్స్ అ గర్ల్ హియర్, తను మాట్లాడుతుంది అంటే, నేను ఒక ప్రెజెంటేషన్తో వచ్చాను. దోస్ డేస్ ల్యాప్టాప్స్ లేవు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు డబ్బు లేవు, అన్నీ హ్యాండ్ రిటన్ డ్రాన్. నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను. నేను చెప్పాను, బ్రాండ్ ఇంత వైబ్రెంట్ బ్రాండ్, రెడ్ కలర్ ఉండాలంటే యూ హ్యావ్ టు పెయింట్ ద సిటీ రెడ్. ఒక కాన్సెప్ట్ ఇచ్చానండి. అండ్ దే వర్ స్టన్డ్. అయితే మన బ్రాండ్ మేనేజర్స్ అన్ని బాటిలింగ్ అవుతుంది, ప్యాకేజింగ్ అవుతుంది, బ్రాండింగ్ అవుతుంది, బట్ ఈ కాన్సెప్ట్ ఎవరు నాకు ఇవ్వలేదు. రెడ్ హాట్ ఆంధ్ర కాన్సెప్ట్. అండ్ దట్ కాన్సెప్ట్ వాజ్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. ఆయన అన్నారు, సార్ లెట్ us టేక్ అ ఛాన్స్, చూస్తాం. అండ్ August 1995 కోకోకోలా లాంచ్ చేసాం. అండ్ దానికి మూర్తి గారు అన్నారు, నా దగ్గర 10,000 రూపీస్ నువ్వు తీసుకో, దీంతో ఏం చేస్తే చేసుకో. 10,000 రూపీస్తో రాస్మెంటాస్ ఆఫీస్ స్టార్టెడ్. ఫస్ట్ బ్యానర్ వచ్చింది పైకి. తర్వాత 500 పిల్లల్ని రోడ్ మీద తీసుకెళ్ళాను, విశాఖపట్నం రోడ్ మీద. వైజాగ్ వాజ్ సెలెక్టెడ్ అండి, దట్ నా లక్ అది, టు బీ ద సెంటర్ ఆఫ్ ది లాంచ్. అండ్ ద హోల్ సిట్ అందరి రెడ్ టీషర్ట్ వేసుకుని కోకస్ బ్యాక్ అని బ్యానర్స్తో. అప్పుడు ఏఆర్ రెహమాన్ గారు హమ్మ హమ్మ ఫేమస్ సాంగ్, ఆ ఏఆర్ రెహమాన్ గారు సాంగ్తో వి మేడ్ అన్ ఎంట్రీ. అండ్ ద హోల్ సిటీ వాజ్ వండరింగ్, ఇదేంటి ఏమవుతుంది, వైజాగ్ బీచ్ రెడ్ అయిపోయింది ఏంటి. అండ్ వీ హ్యాడ్ అరైవ్డ్ అండ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఈవెంట్. బట్ దాని తర్వాత రెస్ట్ లేదు. విదిన్ అవర్స్ ఐ గాట్ కాంట్రాక్ట్స్. BPL karaoke, we launched BPL karaoke within the same time. BPL karaoke అంటే BPL is a very famous consumer electronic company. అయితే మీరు పుట్టిన ముందే ఉండింది, చాలా ఫేమస్ అది, ఫిలిప్స్ థామస్ BPL. They had karaoke systems అండి, సింగింగ్, karaoke singing is a Japanese style of singing. అది ఎవరికి ఆ సిస్టమ్ నచ్చలేదు, అర్థం అవ్వలేదు ఆంధ్రాలో, ఇండియాలో. ఇప్పుడు క్యారియోకా బార్స్ కామన్ అయిపోయింది. ఆ టైంలో ఏంటి అని ఎవరు తెలీదు. ఆ సిస్టమ్ ఇట్ వాజ్ అ డిఫంక్ట్ సిస్టమ్, అసలు పని చేయలేదు. ఆ సిస్టమ్కి ఒక ప్లాన్ ఇచ్చాను. అండ్ అంటే పీపుల్ ని ప్రమోట్ చేయడానికి ఒక పీపుల్ విల్ బై దట్ సిస్టమ్. వై విల్ దే బై దట్ సిస్టమ్? ఇప్పుడు టీవీ బై చేయాలంటే కారణం ఉండాలి. ఈ సిస్టమ్ ఇస్ యాక్చువల్లీ నాట్ నెసెసరీ అండర్స్ యూ సింగింగ్ ఇన్స్టింక్ట్ ఉంటే. సో నాన్ సింగర్స్ ఎందుకు కొనాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇచ్చాను. అండ్ వీ డిడ్ ఎ క్యారియోకే కాంటెస్ట్ అండి. అండ్ దాంట్లో హంసధ్వని రాగం మీరు విని ఉంటారు, మన హింసధ్వని రాగం పెట్టాం దాంట్లో. అయితే అందరూ ఎవరు హూ కెన్ మర్డర్ అ సాంగ్ విత్ దేర్ సిస్టమ్ ది గెట్ అ ప్రైజ్ అని. ఇట్ వాస్ సచ్ అ లవ్లీ కాన్సెప్ట్ దట్ అందరూ వచ్చేసారు, అంకుల్స్, ఆంటీస్, తాతాస్ అందరికి ఏమో ఫార్వర్డ్. ఇది లేదు, ఆడిటోరియంలో పెట్టి పెద్ద లెవెల్లో, అయితే పెద్ద కాన్సర్ట్ లెవెల్లో హింసధ్వని, అది హింసధ్వని BPL క్యారికో సిస్టమ్స్ చాలా బ్యూటిఫుల్గా లాంచ్ అయింది. తర్వాత వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ డిఫరెంట్ సిటీస్లో చేసాం. ఇట్ ట్రావెల్డ్. దాని తర్వాత విదిన్ అవర్స్ ఆఫ్ దిస్ సక్సెస్ TVS వచ్చారు మా దగ్గర. విమెన్ ఆన్ వీల్స్ అని ఒక ప్రోగ్రామ్ చేశాను. దీస్ ఆర్ ద 3 బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. విదిన్ 1 month మనం ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసి ఐ క్రియేటెడ్ అన్ ఎంటైర్ థింగ్ ఫర్ TVS స్కూటీ. అండ్ ఈవెన్ టుడే ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ దట్ నోబడీ హెస్ మ్యాచ్డ్. ఇట్ వాజ్ ఆల్ కాన్సెప్చువల్ అండి. ఈరోజు నేను చెప్పొచ్చు, కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే యు ఆర్ ద కింగ్. మేము అనుకున్న వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్లు, ఇది క్లీన్ చేయాలి, అది చేయాలి, ఇది పెట్టాలి కాదండి. ఇక్కడ ఉండాలి, మీ స్ట్రెంగ్త్ ఇక్కడ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఐడియా, నోబడి కెన్ స్టాప్ యూ, ఎందుకంటే ఐడియా ఇస్ ద కింగ్. అలాంటి దీంట్లో కాన్సెప్ట్లో వెళ్ళాం. అండ్ ఇవన్నీ చిన్న పిల్లలు 2, మా అత్తగారు ఇంట్లో,
మా ఆంటీ ఐ లుక్డ్ ఆఫ్టర్ ఎవ్రీబడి. అందుకే నేను అందరికి చెప్తాను, వీఆర్ కేపబుల్ ఆఫ్ రాకింగ్ ద క్రేడిల్ అండ్ రూలింగ్ ద వరల్డ్. సో జస్ట్ ఎలాగో మీరు నేమ్ త్రో చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం నేమ్ త్రో చేయండి మ్యామ్. లైక్ టెల్ మీ ద బిగ్గెస్ట్ క్లయింట్స్ యూ వర్క్ విత్. మనం యాక్చువల్లీ చాలా క్లయింట్స్ వచ్చారు, బట్ వీ వర్క్ విత్ వెరీ నవరత్న కంపెనీస్తో వర్క్ చేసాం. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. HPCL, refinery companies. Then apart from the Coca-Cola, India there were many Navratri companies, BHPL, the BHPV. Then you had many, I'm not even able to, the pharmacy companies. They are all above Tata Group. Hotels, we worked with almost any brands though. The level of corporatization is so different. Corporate communication itself is different అండి. దాంట్లో ఈవెంట్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి. ఇట్స్ న్యూ కాన్సెప్ట్. సో బ్రాండ్ మేనేజర్స్ ఏం చేస్తారు, దే క్రియేట్ ద బ్రాండ్, ద వైబ్ అరౌండ్ ద బ్రాండ్, ద కలర్, RGB కలర్స్ అవన్నీ చూసుకుంటారు. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద బ్రాండ్, అది అక్కడ ఆగిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ హౌ డస్ ద బ్రాండ్ ప్రొడ్యూస్ అ గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో నేను చేసింది ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు, ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్. సో వీ గేవ్ ద ఎక్స్పీరియన్స్ టు ద క్లయింట్. యాక్చువల్లీ థమ్స్ అప్, ది టేస్ట్ ద థండర్, ఇట్ వెంట్ ఫ్రమ్ అవర్ ఆఫీస్. The concept. Really? What do you do? You taste the thunder. You have to taste. You have to adi palpable ga feel cheyali. If you have to buy a bike or car, you have to feel it. Meeru dantlo కూర్చుని you have to experience it. It has to be experience. లేదని ఎందుకు కొంటారు? So the whole concept of events below the line చాలా మారిపోయింది. School contact programs చేసాం. We did Horlicks Biscuit with another group of people. How to, మన పిల్లలది టాలెంట్స్ని, ఎనర్జీస్ని ఎలా ఛానలైజ్ చేస్తాం. ఒక కాంపిటీషన్కి వచ్చి ఏదో మన చిన్నప్పుడు సింగింగ్ కాంపిటీషన్, డాన్సింగ్ అలా కాదు. యూ హ్యావ్ ఇన్నోవేటివ్ క్రియేటివ్ కాంపిటీషన్స్. పిల్లలకి ఒక లెవెల్ హయ్యర్ తీసుకెళ్ళారు. ప్రతి ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ షుడ్ బి 1 level హయ్యర్. ఇలాగే డూయింగ్ ఎక్స్పీరియన్షియల్ ఈవెంట్స్ వి ఫౌండ్ నిష్. అండ్ చాలా ఆల్మోస్ట్ మోటరోలాని లాంచ్ చేసాం. దే టుక్ అస్ టు ఇందోర్ to launch Motorola for the defense academies, and we work with the Indian Navy many times. Chala mandiki we have done Navy balls, submarine balls, almost 8-9 international fleet review, President of India's fleet review, Prime Minister's visit to different countries. Ivanni enduku ostadi because you have a clarity on me concept. It's a concept andi, anybody can execute, but the concept meer eppudu burra lopla oka concept vachindo, immediately you are the king, you are the creator. And once you create, you can destroy also. So we should be very careful how we take the concept ahead. So ilag I think we worked wonderfully well on experience. Corporate events and personal events కూడా చేసేవారు. అన్ని చేసామండి. ఆ టైంలో మాకు చాయిస్ లేదు. ఎందుకంటే when we opened the shop, కేటగిరీస్ లేవు. కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్ కేటగిరీ అంతే. ఇప్పుడు యాక్చువల్లీ దేర్ ఆర్ వెరీ వెల్ డిఫైన్డ్ అండి. ఈ రోజులో మైస్ ఈవెంట్స్ ఉన్నాయి, మైస్ ఈవెంట్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఈవెంట్స్ ఉన్నాయి, వెడ్డింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, సోషల్ ఈవెంట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ నిష్. ఆ టైంలో అప్పుడు లేదండి. యూ హ్యావ్ నో చాయిస్. ఎవరు మాకు డబ్బు ఇస్తారు, వెళ్ళిపో, డూ యువర్ వర్క్. అండ్ వీ యూస్ టు బర్న్ అవుట్ సమ్ టైమ్, నో రెస్ట్, నథింగ్, బికాస్ వీ వాంటెడ్ టు డూ. అది కొత్తగా ఉంది, హనీమూన్ పీరియడ్ మాకు అప్పుడు. సో అన్నీ చేసాం. బట్ వీ వర్ వెరీ గుడ్. మిస్ ఇండియా నాకు బికేమ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. ఐ రిమెంబర్ సోనీ మిస్ ఇండియా మన దగ్గర వచ్చారు. అండ్ ఆల్ ది వే అక్కడి నుంచి విశాఖపట్నం ఢిల్లీ టీమ్ వచ్చి వీ వర్క్ విత్ నేషనల్ కొరియోగ్రాఫర్స్ అండ్ డిజైనర్స్, అండ్ వీ క్రియేటెడ్ ద సోనీ మిస్ ఇండియా ఒక ఎక్స్పీరియన్స్ ఇన్ 32 cities అండి. The event went around. We worked with Kaushik Ghosh. He's the person who trained Sushmita Sen for Miss Universe. So fashion lo na strength chala ekku ayipindi. I started becoming a trainer for Miss India. I used to communication, I used to train. I used to travel with the team, and we did a lot of portfolio workshops. It was a very lovely experience. But 3-4 years fashion చేసిన తర్వాత అందరూ నేను ఫ్యాషన్నే చేస్తాను, ఇంకేం చేయను అంటే ఐ స్టార్టెడ్ గెటింగ్ బ్యాక్. ఆ టైంలో మా సిటీకి ఒక ఉత్సవ్ కావాలి అంటే ఐ రోట్ విశాఖ ఉత్సవ్ అండి. ఐ క్రియేటెడ్ అది చాలా బ్లూ ప్రింట్ అన్ని చేసింది. మంచి ఆఫీసర్ ప్రవీణ్ గారు వచ్చేవారు. అది ఓకే. సో విశాఖ ఉత్సవ్ తీసుకుంటే అది ఎలా క్రియేట్ అయింది, అసలు అవసరం ఎందుకు పడింది? యాక్చువల్లీ మనకి నేను చాలా ట్రావెల్ చేసాం కదండి, నేను చూసాం చిన్న సిటీస్లో దే హ్యాడ్ అండ్ టూరిజం ఫెస్టివల్. ప్రతి దానికి ఏదో ఒక విలువ ఉండింది. ఇంత పెద్ద బీచ్ పెట్టుకుని, 1000 kilometers ఆఫ్ కోస్ట్ పెట్టుకుని, ఇంత వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఒక సైడ్ మౌంటైన్, ఒక సైడ్ స్కై, ఒక సైడ్ రివర్, ఒక సైడ్ టూరిజం ఆఫ్ టెంపుల్స్ అన్నీ ఉండి
మాకు ఒక సిగ్నేచర్ ఈవెంట్ లేదు ఒక ఫీలింగ్ వచ్చింది వైజాగ్ వైజాగ్ వాడికి. సో నేను ఒక సిటీకి ఒక ఇట్ వాస్ అ స్మాల్ థింగ్, 3 days ఎక్స్ట్రా వెగన్స్ జస్ట్ టు షో కేస్ అది వైజాగ్ని బ్రాండ్ వైజాగ్ లాగా చేయాలి. ఐ డోంట్ రిమెంబర్ బ్రాండ్ వైజాగ్ బిఫోర్ దిస్. నేను అనుకుంటున్నాను ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు టాక్ అబౌట్ బ్రాండ్ వైజాగ్. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వైజాగ్ అండి. వి క్రియేటెడ్ అన్ ఎక్స్పీరియన్స్. అది మెయిన్ స్టేజ్ ఒకటి ఉంటుంది, ఒక ఫోక్ స్టేజ్ ఉంటుంది, స్టేజెస్ ఉంటుంది, మ్యూజిక్ డాన్స్ ప్రోగ్రామ్. బట్ అది కాకంటే ఆర్కియాలజీ, బిల్డింగ్స్, హిస్టరీ ఆఫ్ ద సిటీ, పర్సనాలిటీస్ ఆఫ్ ద సిటీ, ఆపర్చునిటీస్ ఇన్ టెంపుల్ టూరిజం, ట్రైబల్ కల్చర్, విలేజ్ టూరిజం, ఇవన్నీ చాలా ఉండింది మా సిటీలో. బీచ్ టూరిజం, వి డిడ్ ఎ బీచ్ ఫెస్టివల్. ఇలా చాలా ఒక క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 3 years నేను ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ టేబుల్కి వెళ్ళి నా ప్రపోజల్ సబ్మిట్ చేశాను. నేను అనుకుంటా నోబడి సా మై ప్రపోజల్ అండి. In 1995 a wonderful officer came, అది ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, he just joined as vice chairman కూడా. ఆయనకి ఇస్తే వెంటనే ఐ కుడ్ సీ a young boy, అయితే ఒక అంబిషన్ ఎలా ఉండిందంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద సిటీ. అవకాశం చూశారు అండ్ స్టార్టెడ్ ద స్టోరీ ఆఫ్ విశాఖోత్సవ్. అండ్ ఈరోజు విశాఖోత్సవ్ is the tourism festival of the state and also of India. More than 30 lakh people వస్తారు. Their footfalls are 30 to 50 lakhs. But we created that experience. So first 3-4 years we handled, ప్రతిదీ మేమే చేసాం. And after that the state has taken it over. And now it's history అండి, it's history. ఇలాగ నేను 3-4 ఫెస్టివల్స్ చేశాను. గంజాం బీచ్ ఫెస్టివల్ గోపాల్పూర్కి చేశాను నేను. గోవాలో మిస్టర్ పారికర్ నాకు పర్సనల్గా ఇన్వైట్ చేసి ఈ ఆస్క్ మీ టు క్రియేట్ అ కార్నివల్. సో గోవా కార్నివల్ నేను క్రియేట్ చేసిందండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ చాలా మంది తెలియదు కానీ మనోహర్ పారికర్ వాట్ హీ డిడ్ ఫర్ గోవా, ఐ థింక్ నో వన్ ఎల్స్ హస్ డన్ ఇట్. ఎస్, అండ్ చాలా సింపుల్ అయినండి. Beautiful person. Yes. He's an ex-army person. Goa CM. He's an IIT candidate కదా. Yes, he's an IIT candidate. He's a Goa CM. అక్కడి నుంచి మన డిఫెన్స్ మినిస్టర్ అయ్యారు. బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అసలు వెరీ అన్టోల్డ్ స్టోరీ. అది ఎవరైనా చెప్తే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు పుట్ ఇట్ అవుట్ సమ్ డే. బట్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ దట్. నేను పారికర్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. వి వర్ రైటింగ్ ద బ్లూ ప్రింట్. ఆ టైంలో వి యూస్ టు గో టు హిస్ ఆఫీస్, క్యాంప్ ఆఫీస్ ఇన్ హిస్ హౌస్. అండ్ దిస్ జెంటిల్మెన్ లవ్డ్ ఫిష్. ఎవ్రీ డే హీ యూస్ టు ఈట్ ఫిష్ అండ్ హీ యూస్ టు కుక్. అది ఆయనే స్వయంగా చేసుకుని గోవన్. ఒక్కరోజు అడిగారు, మేడం వుడ్ యూ లైక్ టు సీ ద ఫిష్ మార్కెట్ అని అడిగారు. చీఫ్ మినిస్టర్ గారు అంటున్నారు ఎస్ వై నాట్ అని చెప్పేసి నేను వెళ్ళాను. బయటికి వెళ్తే కార్ లేదు, స్కూటర్. రండి అని చెప్పి నేను స్కూటర్లో కూర్చోపెట్టారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్కూటర్లో తీసుకెళ్లారు. ఐ మీన్ సచ్ అ హంబుల్ మ్యాన్. ఫిష్ మార్కెట్కి వెళ్ళి అందరూ అక్కడ సలాం నమస్కార్ చెప్తున్నారు. ఈస్ నాట్ బాదర్డ్. ఆయన ఫిష్కి వెళ్ళి సెలెక్టెడ్ హిస్ ఫిష్, కేమ్ బ్యాక్ ఆన్ ద స్కూటర్, టోల్డ్ హిస్ మేడ్ టు కట్ ఇట్. ఆయనే వండేసి మేము అందరూ తిన్నాం. దిస్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంట్ టు షేర్. ఎందుకంటే మన చాలా మందికి ఈవెంట్ మేనేజర్ అంటే ఎంప్లాయిడ్ పర్సన్ అనుకుంటారు. అయితే లైక్ సిస్టర్, లైక్ అ ఫ్రెండ్ని ట్రీట్ చేసిన సీఎం అండి ఆయన. అండ్ ఇలాంటి మూమెంట్స్, దే లైఫ్ టర్నింగ్ మూమెంట్స్. యూ రియలైజ్ గ్రేట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద చైర్. Greatness is inside. It's, a human being is great. So we all should be like that. You worked with other politicians kuda. Yes. You have interacted with them. చాలా మంది పొలిటీషియన్స్ అంటే ఒక డిఫరెంట్ నొటేషన్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? నాకు ఐ హ్యావ్ మెట్ గుడ్ అండ్ బ్యాడ్ పొలిటీషియన్స్ అండి. నార్మలీ ఐ హ్యావ్ అన్ అలర్జీ టు పొలిటీషియన్స్. నాకు చాలా అలర్జీ. ఎందుకంటే ఇట్స్ నాట్ టు బ్లేమ్ దెమ్, వాళ్ళ గురించి కాదు. వాళ్ళకి పార్టీ, ద వర్డ్ పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ నెగటివ్ కానోటేషన్ ఇన్ అవర్ ఫీల్డ్, ఇన్ అవర్ ఇండస్ట్రీ. బట్ నేను చాలా మంది చూసానండి. ఐ మెట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు అండి. నేను ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ ఆన్ 33-34 ఈవెంట్స్. ఆయన హీస్ లీడర్షిప్, అది యాక్చువల్లీ చంద్రబాబు గారు ఈజ్ లైక్ అ టైగర్, ఒక టైగర్ అండి ఇండస్ట్రీలో. అండ్ సింపుల్ హంబుల్ మ్యాన్. హీ వాక్స్ ద టాక్ అండ్ టాక్స్ ద వాక్. అయితే నేను నా స్టేట్కి మళ్ళీ ఆయన వచ్చారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వీ హ్యావ్ వర్క్డ్. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ చీఫ్ మినిస్టర్స్ అంటే ఈవెంట్ టైంలో బ్యాక్ స్టేజ్కి వచ్చి అడుగుతారు, అందరూ భోజనం చేశారా, ఇన్ హిస్ కమాండింగ్ వాయిస్. హీస్ టు ఆస్క్ బాగున్నారా. అయితే ఒక్క మాట అండి, యూఆర్ వర్కింగ్, వీఆర్ పేడ్ టు డూ ఇట్. బట్ వస్తూ వెన్ యూఆర్ అనౌన్సింగ్ హీల్ వాకప్ టు యూ, బాగున్నారా. అది ఒక్క మాట చాలండి, ఇమీడియట్లీ మా బ్రదర్ వచ్చాను ఫీలింగ్ వస్తుంది. ఇలాగే నేను ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజశేఖర్ రెడ్డి గారు అండి. వీ డిడ్ ద కడపకి బైసెంటినల్ ఈవెంట్ వి హడ్ డన్. వెరీ వండర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణబాబు గారు. He worked in Hyderabad also in the municipality. Wonderful officer.
ఈవెంట్ బాగా అయింది. అయితే డే అండ్ నైట్ ఈవెంట్ అది. అండ్ మల్టీ లాంగ్వేజ్ మల్టీలింగ్వల్ ఈవెంట్. మోర్ దెన్ 5 lakh పీపుల్, క్యాప్టివ్ ఆడియన్స్, దేవిశ్రీ ప్రసాద్ పర్ఫామ్ చేస్తున్న పెద్ద పెద్ద ఆర్టిస్ట్. అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ గారు ఇన్వైటెడ్ ద క్రూ, వర్కింగ్ క్రూ ఆయన ఇంటికి ఫర్ బ్రేక్ఫాస్ట్. ఎవరు చేస్తారండి అది? అండ్ హిజ్ వైఫ్ పర్సనలీ సర్వ్డ్ అస్. ఐ హ్యావ్ సీన్ చాలా హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి కొంతమందిలో. సో పాలిటిక్స్ గురించి, పాలిటీషియన్స్ గురించి నా అభిప్రాయం మారిపోయింది. Also, I have seen KTR in your state, wonderful person. I have worked hand in hand. Chala eloquence, brilliance. I mean, politicians andru good, andru bad kaadu, but there are some wonderful human beings who need to get into politics. Endukante maniki manchi politicians ee roju kavali. 32 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ప్రాబ్లమ్ అంటే టెక్నికలీ ఎవరో లెగసీ బిజినెస్, ఏదైతే ఒక 25 years దాటింది ఒక బిజినెస్, దాని లెగసీ బిజినెస్ అంటాం. 32 years నుంచి ఉంటున్నారు కదా. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అబౌట్ లెగసీ బిజినెసెస్ ఆర్ బీయింగ్ రెలెవెంట్. ఎందుకంటే చాలా 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 ఆస్పెక్ట్స్ చేంజ్ అయిపోతుంటాయి, కొత్త కొత్త ప్లేయర్స్ వచ్చేస్తుంటారు. అండ్ పర్టికులర్గా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఒక కామన్ వినేది అంటే అదొక యంగ్ మ్యాన్స్ గేమ్ వివేక్. ఇట్స్ నాట్ రియల్లీ వర్క్. అంటే ఐవ్ సీన్ ఫోటోగ్రాఫర్స్, గుడ్ ఫోటోగ్రాఫర్స్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే బికమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్. ఎందుకంటే వివేక్ యూనో వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ చేయాలని ఉంటుంది, కానీ ఏంటంటే ఇట్స్ యంగ్ మ్యాన్స్ గేమ్ వివేక్, మేము చేయలేము అంటారు. దాని నెక్స్ట్ లెవెల్ స్కేల్ ఇస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో 32 years ఇండస్ట్రీలో టైమ్ స్పాన్లో మీరు ఎలా ఇర్రెలెవెంట్గా ఉన్నారు? ఇది ఒక చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది 34 years అయిపోయిందా, నేను నిన్న కూడా అలాగున్నాను, ఈ రోజు కూడా అలాగున్నాను, నేను మిడ్ లైఫ్కి వచ్చేసాను. ఎలాగొచ్చేసాను? ఎందుకంటే నా ఎనర్జీ ఎక్కువైపోయింది ముందు కంటే. నాలాంటి వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ టైమ్ ఇస్ ఇర్రెలెవెంట్ మనకి. మీకు ఒకటి మాట, ఐఎమ్ లేట్ స్టార్టర్ అండి. ఐ స్టార్టెడ్ ఈవెంట్స్ వెన్ ఐ వాజ్ ఆల్రెడీ 28 to 30. ఆల్రెడీ పిహెచ్డి అయిపోయింది, పోస్ట్ డాక్టర్లు అయిపోయి, ఐ వాజ్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఫుల్లీ. అది ఐ వాజ్ నాట్ యంగ్. అప్పుడు కూడా నేను ఆల్రెడీ మిడ్ లైఫ్లో ఉన్నాను. అలాగా ద ఓన్లీ క్రైసిస్ ఐ నోటిస్డ్, అది మా ఫీల్డ్లో బర్న్అవుట్ క్రైసిస్ ఒకటి ఉంటుందండి. మన డే అండ్ నైట్ వీ వర్క్. We are always trying to satisfy somebody else. In legacy business especially, we want to survive certain oka bar untadi. We have to do that well for that long. Adi a time period kuda chaala important. One is our health and family life. Secondly is succession plan andi. Ivanni chesin tarvata man tarvata evaru, who is going to be in our seat, adokka pedda nuisance avutundi mind lo. Inta kashtapadutunnanu, what is the relevance of me in the future? ఎప్పుడు నాకు దిస్ యూస్ టు బి ట్రబ్లింగ్ మీ. సో ఐ ఆల్వేస్ స్టేడ్ అబ్రెస్ట్ అండి. ఏదో కొత్తగా వస్తే వెంటనే నేను నేర్చుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ డిజిటల్ మీడియా. నేను ఐఎమ్ అ పాడ్కాస్టర్ టుడే. ఎందుకు అట్ ది ఏజ్ ఆఫ్ 60 డూ ఐ హ్యావ్ టు డూ దిస్? అక్కర్లేదు, నేను హ్యాపీగా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చోవచ్చు. బట్ వై am I doing this? Another thing is I have a child who has taken, మా బాబు వచ్చి ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ టేకింగ్ ఇట్ హెడ్. ఒక నావెల్టీ లక్షరీ నాకు ఉంది. సో ఇట్స్ ఈజీ అండి అట్ దిస్ టైమ్ వెన్ యువర్ సక్సెషన్ ప్లాన్ ఇస్ ఇన్ ప్లేస్. గ్రోయింగ్ యాజ్ ఎ లెగసీ ఈజ్ ఈజీ. టు స్టే రెలివెంట్ యూ హ్యావ్ టు ప్రతి చోటలో యూ హ్యావ్ టు పుల్ అప్ యువర్ ప్యాంట్స్. అండ్ ఈ రోజు వెన్ ఐ గో టు పిచ్, ఇప్పుడు ఒక ఈవెంట్ పిచ్ ఉన్నందుకు నేను వెళ్తే ఎవ్రీబడి స్టాండ్స్ అప్ because they know that the queen of the industry has come. I might not be as relevant as them to the concept, బట్ దెర్ ఆర్ పీపుల్ నా మాట ముందు వింటారు. ఆ రెస్పెక్ట్ వేరే అండి. ఈరోజు కూడా ఢిల్లీ బాంబేకి వెళ్తే ఈమాన్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్, మన పెద్ద అసోసియేషన్, దెర్ ఆర్ 300 టాప్ ప్లేయర్స్. కొంతమంది ఐఫా చేశారు, విస్క్రాఫ్ట్, ఐపీఎల్, డిఎన్ఏ నెట్వర్క్స్, ఇంటర్నేషనల్, బ్రైన్ ఆడమ్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చి చాలా పెద్ద, దే ఆర్ బాటమ్ లైన్స్ ఆర్ ఇన్ క్రోర్స్, మైనస్ నాట్ ఈవెన్ కమింగ్ టు 1/10 ఆఫ్ ది బాటమ్ లైన్. వాళ్ళు కూడా దే రెస్పెక్ట్ మీ. ఎందుకంటే వాట్ యూ హ్యావ్ బ్రాట్ టు ద టేబుల్ ఇస్ రెస్పెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. సో హౌ కెన్ యూ నాట్ బి రెలెవెంట్? You are relevant. So at every stage, whether it is dancing with my boys or working hand to hand, staying the whole night, we are relevant still. ఈవెంట్ మేనేజ్మెంట్లో ఈవెంట్ చేస్తున్నప్పుడు క్రైసిస్ అంటే ఎలా ఉంటుంది? ఈవెంట్ క్రైసిస్ యాక్చువల్లీ అన్టోల్డ్ స్టోరీ అండి. ఈవెంట్ మేనేజ్మెంట్లో క్రైసిస్ ఎక్కువ ఉంటాయి. చెప్పాలంటే ఒక్కొక్క మూమెంట్లో అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అలాగుంటాయండి. వెదర్ ఇట్స్ అ వెడ్డింగ్స్లో ట్రబుల్సమ్ కస్టమర్స్, క్లయింట్స్ ఎక్కువ ఉంటారు. ఆర్ ఇట్స్ అ కార్పొరేట్ ఈవెంట్ నాట్ గోయింగ్ వెల్, మీరు ఎంత ప్లాన్ చేస్తే కూడా దెర్ ఈస్ ఆల్వేస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ లక్, ఆఫ్ నేచర్. చాలామంది ఉండే ఐ విల్ టెల్ యు వన్ ఎక్స్పీరియన్స్ అండి. KG-D6 కృష్ణా గోదావరి బేసిన్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ లైన్ ఇన్ ఇండియా ఫర్ సౌత్.
దానికి రిలయన్స్ ఇస్ టేకెన్ ఓవర్ ద KGD6 అండ్ వీఆర్ డూయింగ్ ది ఇనాగ్రేషన్, చాలా పెద్ద ఇనాగ్రేషన్. 1 month నుంచి వీఆర్ ప్లానింగ్. ముఖేష్ అంబానీ వస్తున్నారు, ప్రసాద్ గారు వస్తున్నారు, ద హోల్ గ్యాంగ్ ఇస్ దేర్, ఆల్ ద బిగ్ హెవీ వెయిట్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అందరూ ఉన్నారు. రాజ్మటాస్ ఇస్ గివెన్ ద జాబ్. 1 month నుంచి ఇంపెకబుల్ ప్లానింగ్, రైట్ ఫ్రమ్ లాజిస్టిక్స్. How should the tramp be? How should the airplane land? What is the route? ఎక్కడ క్లీనింగ్ కావాలి, మున్సిపాలిటీతో ఎలా మాట్లాడాలి, కలెక్టర్స్ రోల్ ఇన్ దిస్ హోల్ థింగ్. అండ్ ఇట్స్ అ ప్రోటోకాల్ ఈవెంట్. ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ నుంచి ఫారినర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టెడ్. క్రౌడ్ ఇస్ ఓన్లీ 3,000 or 4,000, బట్ ఇన్ దట్ 200 cream crowd. And small city Kakinada. Access is not much. You have to go through either Vijayawada or Vizag. So it's a very difficult terrain. ఈ difficult terrain లో ప్లాన్ చేసి ఆల్మోస్ట్ థీసిస్ రాసేసాను. ఇలాగుండాలి అలాగుండాలి. మా స్టూడెంట్స్, మా పిల్లలు అసలు పడుకోలేదు. I used to trouble them day and night, and perfection. Everything was done. For the first time we were using LEDs. This was many years ago. LEDs has just come into the market. చాలా గొప్ప. The Razzmatazz is using LEDs in different frameworks. 3D LEDs, laser show. I mean, we had planned everything. Everybody has come from Bangalore and all our companies are together. 5 o'clock, the chief guest is arriving. అయితే 4 o'clock దాకా బాగుంది, సాఫ్ట్ మ్యూజిక్, గెస్ట్స్ అందరూ వచ్చేసారు. సడన్గా సైక్లోన్ స్టార్ట్ అయిందండి. ఇంకా హాఫ్ అన్ అవర్లో వీ హ్యావ్ టు స్టార్ట్ ది ఈవెంట్. నేను యాంకర్ ఆ ఈవెంట్కి. ఐఎమ్ డబుల్ టైమింగ్. నేను ఐఎమ్ ఈవెంట్ మేనేజర్ ప్లస్ యాంకర్. బేసిక్లీ ఐఎమ్ అన్ యాంకర్ అండి. సో ఐఎమ్ సార్ట్ ఆఫ్టర్ యాంకర్. ఐఎమ్ పేడ్ యాజ్ అన్ యాంకర్. సో నేను అక్కడ ఉన్నాను అక్కడ. అండ్ సడన్లీ ద బ్యాక్ డ్రాప్ అలా మూవ్ అయిపోయింది. ఎంత చేస్తే కూడా ద విండ్ ఎంత హై స్పీడ్లో ఉందంటే whole backdrop, LED weight, the whole backdrop started 6 feet, started moving. People are shouting in the audience. Intra, people are shouting. Tirigi chuste backdrop వెళ్తుంది. మీరు నమ్మరండి, సౌండ్ టెక్నీషియన్స్, లేడర్ టెక్నీషియన్స్, అమ్మాయిలు, హోస్టెసెస్ కుందు దగ్గర కూర్చున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ల్యాంప్ లైటింగ్. అందరూ, పంతులు గారు, ఫోటోగ్రాఫర్ అందరూ బ్యాక్ స్టేజ్ హోల్డింగ్ ద బ్యాక్ డ్రాప్. అది నేను ఒక మినిట్లో ఆ క్రైసిస్ ఎలా చూస్తానంటే, ఆ పక్క హెలికాప్టర్ ల్యాండింగ్ మా కళ్ళు ముందు అవుతుంది. అంబానీ గారు, ప్రసాద్ గారు ల్యాండింగ్. ద హోల్ క్రూజ్ ఆర్ కమింగ్, ద క్యాబినెట్ మినిస్టర్స్, విఐపీస్. అక్కడ నాదస్వరం స్టార్ట్ అయిపోయింది, పూర్ణకుంభం అవుతుంది, వేదపాఠం అయిపోతుంది, అన్ని వినిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేసిపోతుంది. వాట్ డు వి డూ? ఎవ్రీబడి షాక్డ్. పీపుల్ ఆర్ స్కేర్డ్. ఈ విండ్లో ఇట్ మైట్ రెయిన్, ఇట్ మైట్ కాజ్. పీపుల్ ఆర్ రన్నింగ్. ఆడియన్స్లో కూడా చాలా విఐపీస్ ఉన్నారు. ఎవ్రీబడి షాక్డ్. ఒక్క నిమిషం నేను అనుకున్నాను, అయిపోయింది. దిస్ ఈవెంట్ ఇస్ ది ఎండ్, బికాస్ వీ నాట్ ప్లాన్డ్ స్మాల్ నేచురల్ డిజాస్టర్. మనం ఏం ప్లాన్ చేయలేము. బట్ కాదు, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ నౌ, we should have thought of some precautions, because there was already a thing that might rain. So our time lo, I will never forget. And if 5 minutes lo, everything came back, because my whole team was ushering. 20 people were backstage, including my client. My clients, suit boot lo, they were sitting at the back and holding the backdrop. Backdrop pattukuna melliga, as the team was coming, alaga storm kuda poyindi. Melliga. Now there is another big thing here, Andy. Electrification, circuits, there are wires. It started raining, drizzling. Vanni bayame, endukante anni move ayipindandi, connections have gone loose. We are frightened. Our time lo, I will never forget how that event happened. On the dot, Andy, 5 o'clock and 5 o'clock, Prasad gar and కూర్చున్నారు. Event started 7 o'clock, event finished, nothing. Chala beautiful ga baga ayindi. మా క్లయింట్, మీరు నమ్మరండి, నాకు నిజంగా ఈరోజు కూడా కళ్ళ నీళ్ళు వస్తుంది అనిపిస్తే, విఐపీస్ వెళ్ళలేదు. హీ కేమ్ అండ్ గేవ్ అస్ అవర్ చెక్ ప్లస్ అన్ ఎక్స్ట్రా అమౌంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ రాజ్మటాస్ అని చెప్పి. ఎందుకంటే అక్కడ టీమ్ వర్క్, కొలాబరేషన్ కనిపించింది. సో ఒక క్రైసిస్ టైమ్ యూ సీ యువర్ స్ట్రెంగ్త్. నేను ఎప్పుడు నా స్ట్రెంగ్త్ ఇస్ పర్ఫెక్షన్ ఆఫ్ ప్లానింగ్, మై యాంకరింగ్ నేను అనుకున్నాను. కాదండి, మై పర్ఫెక్షన్ ఇస్ మై టీమ్. ఈచ్ వన్ ది గేవ్ దేర్ లైఫ్. ఎందుకంటే దే కెన్ బి ఎలక్ట్రిక్యూటెడ్. లేదు, వి డిడ్ లేజర్ షో నుంచి అన్నీ అయింది. అండ్ ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్. సో ఇలాంటి చాలా అవుతాయండి మన ఫీల్డ్లో. కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, ఈవెన్ వెడ్డింగ్ ఈవెంట్స్లో వెడ్డింగ్ ఈవెంట్స్లో చాలా ఫనీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మీరు చెప్పొచ్చా మీకు? వెడ్డింగ్ ఈవెంట్స్ యాక్చువల్లీ చాలా ఫనీగా ఉంటుంది. అంటే చాలా ఈగోస్ ఉంటాయండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. కొంతమందికి హ్యాపీగా దే ఆర్ గెటింగ్ దేర్ చిల్డ్రన్ మ్యారీడ్, దే ఆర్ ప్రతి దాంట్లో దే ఆర్ మస్తుగా ఉన్నారు.
నదర్ గ్రూప్ చాలా ఈగో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మాకు వచ్చింది ఒక వెడ్డింగ్ అండి, దిస్ వాజ్ అ డెస్టినేషన్ వెడ్డింగ్. బాయ్ ఇస్ అ పంజాబీ, గర్ల్ ఇస్ అ మార్వాడి. బాయ్ అండ్ ద గర్ల్ లవ్ ఈచ్ అదర్ అండి, చాలా లవ్. వాళ్ళు ఎక్కడో స్టాన్ఫర్డ్లో హార్వర్డ్లో చదివి లవ్ అఫేర్, దే లివింగ్ టుగెదర్. వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ మ్యారీడ్, దే ఆర్ వెరీ మచ్ ఇన్ లవ్. ఫ్యామిలీస్ హేట్ ఈచ్ అదర్. అయితే మీరు 2 cities చూస్తుంటారు సినిమా, 2 states ఆ టైపే. ఆ పంజాబీ నాన్నగారికి వాళ్ళ ఫ్యామిలీ అస్సలు నచ్చలేదు. అదేంటి ఇంత చిన్న ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నావు, ఎందుకంటే దేర్ అంబానీ లెవెల్ రిచ్ పీపుల్. ఈయనకంటే నో కల్చర్ పంజాబీస్తూ నువ్వేంట్రా బాబు మా పాపని నేను పాడు చేస్తున్నాను, గర్ల్స్ ఫాదర్. వాళ్ళకి అస్సలు పడదండి. అండ్ వాళ్ళు వచ్చేసారు, ఎవ్రీథింగ్ డబుల్. వీళ్ళ పంతులు వాళ్ళ పంతులు వచ్చేసారు, వాళ్ళు కూడా ఫైటింగ్, ప్రతిదీ నెగిటివ్. 1 week నుంచి వచ్చేసారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే దే కమ్ అ ఫ్యూ డేస్ ఎర్లీ. దాంట్లో పంజాబీ వెడ్డింగ్కి 5 days డోల్ మస్తీ సంగీతాన్ని ఉంటాయి. ఈ సైడ్ లో వరమాల, అది డిఫరెంట్, మెనూ డిఫరెంట్. వాళ్ళిద్దరిని ఒక్క ప్లాట్ఫామ్ తీసుకురావాలంటే రాహుల్ మా బాబుకి నాకు పెద్ద టెన్షన్. అదేం బాబు ఇది ఎలాగవుతుంది, మధ్యలో మేము సాక్రిఫైస్ బలి అవుతాం అని. అలాగ ఒక 2-3 days అయిందండి. వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ వాళ్ళు వరమాలను ఎక్స్చేంజ్ చేస్తారు. అయితే బాయ్స్ భారత్ కాదు, దానికంటే ముందు అది యాక్సెప్టెన్స్. ఇప్పుడు మనం చెప్తాం కదా, ముఖాముఖి చేస్తాం కదా, అది సీర్ లాగా మేము ఇస్తాం, యాక్సెప్టెన్స్. అది ఒక చిన్న యాక్టింగ్, ఒక డ్రామాటిక్స్ అవుతుంది అక్కడ. సో బాయ్స్ పార్టీ వస్తారు, గర్ల్స్ పార్టీ వస్తారు. సెంటర్కి వచ్చేసి వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని, సాలమ్ ఫంక్షన్, చాలా సీరియస్ ఫంక్షన్. అది ఐ అక్సెప్ట్ టు హ్యావ్ యువర్ డాటర్, ఐ అక్సెప్ట్ టు హ్యావ్ యువర్ సన్ ఒకటి సంస్కృతంలో చేస్తారు. దాంట్లో ఈ ఇద్దరు పంతులు జోకర్స్ లాగా మధ్యలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అది పంజాబీ జోకర్ పంజాబీలో, ఈయన మార్వాడిలో, విత్ ఫైటింగ్. మధ్యలో మేము అక్కడ రెఫరీస్ లాగా ఉన్నాం. ఏం చేయాలి? చాలా టెన్స్ అట్మాస్ఫియర్ అండి, చాలా సాలమ్, అది చాలా సీరియస్ ఈవెంట్ అది. ఆ టైంలో ఒక తాత, ముసలి తాత, అమ్మాయి ఫాదర్ అంటే ఓల్డ్ మ్యాన్, 90s లో ఉంటారండి, వీల్ చైర్లో తీసుకొచ్చారు. ఆయన దాదాజీకో లేకే ఆవు అన్నారు. అయితే దాదాజీ పెద్ద హీరోలాగా వచ్చారు, ఇంతలాగా ఉన్న దాదాజీ వీల్ చైర్లో మధ్యలో తీసుకొచ్చారు. అయితే దాదాజీ ఆయన అక్కడ విట్నెస్ వచ్చారండి. ఇక్కడ ఈ పక్క బుల్డాగ్ ఫేస్, ఆ పక్క బుల్డాగ్ ఫేస్. సడన్గా దాదాజీకి స్టమక్ అప్సెట్ అయిపోయి పెద్ద బ్లాస్ట్ చేసేసారండి. బాంబ్ వేసేసారు, పెద్ద బాంబ్ వేసేసారండి. ఆ టైంలో మీరు చూడాలి, అది హ్యూమన్ నేచర్ ఎలాగుంటుందండి చూడండి. ఒక్క క్షణంకి రియాక్షన్ లేదు, మా దగ్గర కూడా రియాక్ట్ లేదు, ఈ పక్క 2 పక్క నో రియాక్షన్. సడన్ గా అమ్మాయి లౌడ్ గా షీ స్టార్టెడ్ లాఫింగ్, హా దాదాజీని. ఆ హాహాకి అందరూ నవ్వుతున్నారు. పంజాబీ వాళ్ళు పడిపడి నవ్వుతున్నారు, మార్వాడి వాళ్ళు పడిపడి నవ్వుతున్నారు. ఈ తాతయ్య చూస్తున్నారు, నేనేం చేశాను బాబు, నేను జస్ట్ ఒక్క ఫాటే, ఒక చిన్న బాంబు కొట్టాను, ఇంకేం లేదంటే. ఎంత ఫన్నీగా ఉంటుందండి. మధ్యలో ఆ ఒక్క క్షణంలో రిలీఫ్ అయిపోయింది అట్మాస్ఫియర్, కామ్రేడ్గా ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు నవ్వు ఫ్రెండ్షిప్ లో అయిపోయింది. అక్కడి నుంచి హ్యాపీ అండి. ప్రతి ఈవెంట్ లో ఈ అంకుల్, ఈ తాతయ్య పెద్ద హీరో అయిపోయారు. అండ్ ఆ తాతయ్య వల్ల ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు మన మ్యారీడ్ ఫర్ 5-6 years, వారి పిల్లలు కూడా పుట్టారు, హ్యాపీగా ఉన్నారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ క్రైసిస్ ఈవెంట్. బట్ ఎలా మారిపోయిందంటే హ్యూమన్ ఎలిమెంట్. అయితే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదండి, వి నీడ్ గాడ్ కాదు, వి నీడ్ అ స్మాల్ హ్యూమన్ బీయింగ్ విత్ అ టెక్నిక్ హూ కెన్ ఫాట్ కరెక్ట్లీ. అని ఎంత పెద్ద ఫాట్ లైఫ్ లో ఎప్పుడు వినలేదు నేను. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో నార్మల్గానే యూఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ లేబర్ అండ్ లాట్ ఆఫ్ ఎట్లా అంటే లైక్ ఫ్రీలాన్సర్స్ అని అవనివ్వండి, కన్సిస్టెంట్గా బయటగా ఎక్విప్మెంట్ పట్టుకొచ్చిన. ఆ ఏజ్లో అంటే ఆ టైంలో 94-95లో ఒక ఉమెన్ అంతమందిని హ్యాండిల్ చేస్తుంది అంటే అసలు లీడర్షిప్ స్టైల్ ఎలా ఉంటుంది? నాకు ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. మా ఇండియన్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఉంది కదా, ఐ హావ్ ఆల్వేస్ బీన్ మదర్ ఫస్ట్. ఈ రోజు కూడా టీంకి మీనమ్మ అమ్మ మదర్, నాకు ముందు అంద మదర్ టు మై టీమ్. దీంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ అ మదర్ మన మాట వింటారు అందరూ. మై లీడర్షిప్ వాజ్ దట్ దే యూజ్డ్ టు లవ్ మీ మోర్. ఎంపథీ ఫస్ట్, ఎంపథీ కాదు, లవ్ అండ్ దెన్ రెస్పెక్ట్. మదర్కి ఎప్పుడు ఉంటుంది లవ్ ఫస్ట్, రెస్పెక్ట్ కాదు, ఫస్ట్ లవ్ వస్తుంది మా అమ్మకి. బట్ ఇంకొకటి కార్పొరేట్ వరల్డ్లో ఈ మదర్హుడ్ నాకు ప్రాబ్లం అయిపోయింది.
మేడం నాకు బాగలేదు ఈ రోజు. మదర్ హ్యాస్ టు అండర్స్టాండ్ కదా, అవును. నా డబ్బు సరిపోదు మేడం, ఓ మా పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇలాంటి ఇమోషనల్ బ్లాక్మెయిల్ కూడా దానివల్లే అయింది. బట్ మై లీడర్షిప్ వాజ్ వెరీ క్లియర్ అండి. నేను ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డిస్కనెక్టింగ్. నాకు డిటాచ్మెంట్ ఈజీగా వచ్చేస్తుంది, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్. అండ్ మా హస్బెండ్ ఎప్పుడు అనేవారు చిన్నప్పటి నుంచి, హీస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, డిటాచ్మెంట్ ఉంటే మాకు లైఫ్ ఉంటుంది, లేదంటే యూ విల్ సింక్ ఇన్ టు డార్క్నెస్ అని అనేవారు. అప్పుడు అర్థం అవ్వలేదు ఏంటి ఆయన ఎందుకు అలాగ అంటున్నారు అని. సో అటాచ్మెంట్తో డిటాచ్మెంట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ పేయింగ్ యూ శాలరీ, ఐ హ్యావ్ టు బీ సీరియస్. బట్ ఇఫ్ యూ డోంట్ డెలివర్, మీ డెలివరీ లేదంటే యూఆర్ అవుట్. సో నేను హ్యాడ్ నో మర్సీ ఫర్ నాన్ పర్ఫార్మర్స్. సో అదొకటి స్ట్రిక్ట్నెస్ నాకు వచ్చింది. అండ్ చాలామందికి మీనాక్షితో వర్క్ చేయాలి, నేర్చుకుని నేను స్టార్ట్ చేసుకుంటాను కూడా ఉండింది చాలామంది. సో ఇట్ వాజ్ ఓకే, బట్ వెరీ ఫ్యూ పీపుల్ నన్ను దే లెఫ్ట్ మీ అండ్ స్టార్ట్, దే డెంట్ హ్యావ్ ద గట్స్ బికాస్ దే యూస్ టు సీ నేను బాస్ కాదండి, డే అండ్ నైట్ హెస్ టు వర్క్ విత్ దెమ్. ఐ రిమెంబర్ సమ్ టైమ్ 3-4 in the night హెస్ టు బీ ఆన్ ద బీచ్. చాలా మంది మా హస్బెండ్ ఫోన్ చేసి, ఏంటి మీ వైఫ్ బీచ్లో ఉంది ఈ టైంలో అంటే, షీఈస్ వర్కింగ్ రా, పని చేసుకుంటున్నారు. స్టిక్కింగ్ పోస్టర్స్ అది కూడా నేను చేశాను, ఇంట్లో గమ్ తయారు చేసి ఒక బైక్లో కూర్చుని అది కూడా చేశాను. సో there was dignity of labor అండి, there was nothing big, nothing small. Sitting with my driver and drinking tea at 4 in the morning railway station లో, these are beautiful memories. That was my leadership. ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు కూడా ఐ గో టు మై రూమ్ టు టాక్ టు మై టీమ్. ఇప్పుడు కూడా వాళ్ళు, ఐ కెన్ సీ లవ్ ఇన్ దేర్ ఐస్, ఐ డోంట్ సీ ఫియర్ రెస్పెక్ట్. నేను ఎంటర్ ద రూమ్ మా అమ్మ వచ్చింది ఫీలింగ్. ఐ థింక్ దట్ ఫర్ విమెన్ అదొక పెద్ద అడ్వాంటేజ్ అండి. బట్ సొసైటీ ఈస్ క్రూయల్, దే డోంట్ అండర్స్టాండ్. చాలా మంది మా హస్బెండ్ అనేవారు, ఎందుకు వై షుడ్ మీ వైఫ్ ఎందుకు పని చేయాలండి, మీరు భోజనం తీసుకురావట్లేదు ఇంటికి, మీరు పని చేయరా, మీరు పనికి రారా, అలాంటి చాలా మంది టీజ్ చేసేవారు. నోబడి కుడ్ అండర్స్టాండ్ అ గుడ్ హస్బెండ్, అ గుడ్ ఫాదర్. ఎందుకంటే చాలా మంది తక్కువ మంది ఉండేవారు ఆ టైంలో. మైండ్ సెట్ స్టీరియోటైప్ ఉండింది, విమెన్ అయితే ఇంట్లో ఉండాలి, ఇంత ఎడ్యుకేటెడ్ విమెన్ ఎందుకు రోడ్లో ఉండాలి, ఎందుకు పని చేయాలి కూడా ఉండింది. క్లయింట్స్లో కూడా ఉండిందండి ఇది. బట్ ద సేమ్ క్లయింట్ రెస్పెక్ట్స్ మీ టుడే, ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా ఉన్నాను. మై లీడర్షిప్ హెస్ నాట్ చేంజ్డ్. ఐ థింక్ ఫర్ విమెన్ వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ కెరీర్ పక్కన పెడితే, పర్సనల్లీ వాట్ ఆర్ యూ వెరీ ప్రౌడ్ ఆఫ్? నేను ఎన్ని చేశానండి. నేను ఇండియాకి ఐ రిప్రజెంటెడ్ ఫర్ గేమ్స్, ఇండియాస్ ఫస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను, చాలా చేశాను, ఆల్వేస్ అచీవర్. బట్ నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏం తెలుసండి, మై హస్బెండ్ అండ్ ఐ ఆర్ ఇండియాస్ ఫస్ట్ మెడికల్ పాలియేటివ్ క్లౌన్స్. అది ఇదన్నీ మర్చిపోతాం. ఇప్పుడు వెన్ యూ కమ్ టు మై క్లౌనింగ్, ఐఎమ్ అ క్లౌన్ అండి, ఐఎమ్ అ జోకర్. మీరు జోకర్ నవ్వుతున్నారు కదా, నేను కూడా ఇలాగే నవ్వాను ముందు. బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్, వెరీ పెయిన్ఫుల్ స్టోరీ అండి. అందరూ హ్యాపీగా ఉంటే అందరూ నవ్వుకుని హ్యాపీగా తింటూ పాడుతూ వెళ్తాం. బట్ ఒక్క క్రాస్ రోడ్ మా లైఫ్లో వచ్చింది సడన్గా, వాజ్ ద పీక్ ఆఫ్ మై కెరియర్ అండి. ఆ ఇయర్ ఫస్ట్ టైం, దిస్ వాజ్ 2006, క్రోర్స్లో ఫస్ట్ టైం నేను బ్యాంక్ బ్యాలెన్స్ చూశాను. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ, హెచ్పిసిఎల్ పెద్ద క్లయింట్స్ నన్ను పిలిచారు. ఐ వాజ్ ట్రావెలింగ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. ప్రతిసారి ఎయిర్పోర్ట్లో కనిపించాను నేను, ట్రావెలింగ్ ఫర్ పిచ్చింగ్, అది గోయింగ్ టు ఈవెంట్స్, పిచ్చింగ్, అంత బిజీగా ఉన్నాను. ఆ టైంలో ఒక్కరోజు అవర్ సన్ గాట్ ద ఇన్ఫర్మేషన్ దట్ he has a cancer. My Rohit was that time 20 years old and Vellore Institute of Technology, he's studying engineering, and he was identified as a cancer patient with rhabdomyosarcoma. It's a very fast growing cancer. He's a pediatric case, 20 still, and shock andi. ఇట్స్ హ్యాపెనింగ్ టు అస్. మా ఫ్యామిలీలో క్యాన్సర్ అంటే మనకి కాదు కదా, పక్క వాళ్ళకి వస్తుంది. సడన్గా ఇంత దుఃఖం ఒక్కసారి మా ఫ్యామిలీకి వచ్చిందండి. ఒక సైడ్లో వర్క్ ఉంది, ఒక సైడ్లో మనీ ఉంది, ఒక సైడ్లో హ్యాపీనెస్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏం లేదు ఇప్పుడు, బాబుకి క్యాన్సర్. 2006 వాజ్ అ బ్యాడ్ ఇయర్ అండి మాకు. మా లైఫ్ అలా ఆగిపోయింది ఒక్క క్షణంలో. ద సేమ్ మదర్ అండి, హూ వాజ్ అ మదర్ ఫర్ హర్ టీమ్, బికేమ్ వీక్. అండ్ 5 months మా రోహిత్ని హాస్పిటల్స్కి కీమోథెరపీ, రేడియేషన్ స్టార్ట్ చేసాం. హిందూజా హాస్పిటల్ తీసుకెళ్ళాం, చాలామందికి మాట్లాడాం. బట్ బై ద టైమ్ వీ ఫౌండ్ హిమ్ 4th stage ఉంది. యాక్చువల్లీ హీ వాజ్ హ్యావింగ్ సిమ్టమ్స్. మా రోహిత్ చాలా బ్రిలియంట్ బాయ్, ఇండియాని రిప్రజెంట్ చేసి హీ హ్యాడ్ గాన్ టు లండన్ అండ్ యూరప్ యాజ్ అ HSBC వాయేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ఒక ప్రోగ్రామ్.
హీ వాజ్ వన్ ఆఫ్ ద 4 ఇండియన్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యి తీసుకెళ్లారు ఇండియన్ గవర్నమెంట్, హెచ్ఎస్బిసి బ్యాంక్. వీ వర్ వెరీ ప్రౌడ్ అండి. వచ్చిన తర్వాత హీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ యూరినేషన్. అది మ్యామ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పాస్ ద యూరిన్ అంటే మేము ఏదో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అన్నారు చాలా లేట్గా వచ్చారమ్మా, 4th స్టేజ్లో ఉంది అని. సో వీ కుడ్ నాట్ సేవ్ హిమ్. ఆఫ్టర్ 5 months వీ లాస్ట్ హిమ్ అండి. బట్ ఆ 5 months మాకు ఐ ఓపెనింగ్ 5 months. ఎందుకంటే అంత పెయిన్ ఎప్పుడు చూడలేదు, అంత స్పిరిచువాలిటీ కూడా చూడలేదు. చాలా ఆర్డినరీ పీపుల్ అండి. వీ వర్ వెరీ సెల్ఫిష్. మా లైఫ్, మా మనీ, మా ఫ్యామిలీ, మా హ్యాపీనెస్. ఆ టైంలో ఏమీ లేదు. మా చైల్డ్ అది కూడా లేదు, అది కూడా పోతుంది. ఆ 5 monthsలో రోహిత్ మాకు చాలా చెప్పారండి, మాకు ప్రిపేర్ చేశాడు. మీరు ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, చాలామంది చూడండి చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. మీరు మాట్లాడాలి, మీరు ఏడకూడదు. నా గురించి నేను ఉన్నానా లేదా అనుకోకూడదు, నేను ఎప్పుడు ఉంటాను మీతో. మీ మంచి వర్క్ చేస్తే నేను ఎప్పుడు మీతో ఉంటాను, నేను ఎక్కడ వెళ్ళను అమ్మా అని చెప్పేవాడు. నాకు రీఅష్యూరెన్స్ ఇచ్చేవాడు. అండ్ రెండు మ్యాటర్ చెప్పారండి. వన్ ఇస్ రైట్ అ బుక్, నా స్టోరీ చెప్పు, నా స్టోరీ. ఎందుకని నేను ఐ హ్యావ్ ఇగ్నోర్డ్ మై క్యాన్సర్, ఐ బ్రాట్ ఇట్ టు ద 4th stage, దట్ ఈస్ అ స్టోరీ. సెకండ్లీ స్ప్రెడ్ హ్యాపీనెస్, అందరు నవ్వాలి. ఈ డిజీజ్లో ఎవరూ చచ్చిపోకూడదు వితౌట్ లాఫింగ్, అదొకటి ఉండిపోయిందండి. సో అక్కడి నుంచి 1 year March 22nd ఈ మంతే it's 17 years, 18 years since Rohit passed away. And ఈరోజు ఉంటే 39-year-old బాయ్ ఉండేవారు. బట్ ఆల్మోస్ట్ 6-7 months డిప్రెషన్ వెళ్ళిపోయాం. చాలా సాడ్, మా ఇంట్లో ఏమీ లేదు, అన్నీ అయిపోయింది. చిన్నబాబు వచ్చి అన్నాడు ఒకరోజు, అన్నీ అయిపోయింది చెప్పక నేను ఉన్నాను, సో యూ హ్యావ్ టు లివ్ ఫర్ మీ. ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే కొంతమందికి లైఫ్ స్టాప్, ఎస్పెషలీ ఫస్ట్ చైల్డ్ పోతే మదర్ ఫాదర్కి అలాగే ఉంటుంది, ఆ దుఃఖం వేరే. But when we realize our responsibility, I have a lovely second child, our responsibility took us ahead. ఒకరోజు ఇలాగే అండి, నేను పనికి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ 6 months పనికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఆటోలో అవుతుంది మా వర్క్, నేను మటుకి వెళ్ళలేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వర్క్. ఒకరోజు ఐ గాట్ అ కాల్, మేడం ఈరోజు మాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, వీఆర్ డూయింగ్ సర్కస్ థీమ్ అండి, ఆ థీమ్లో క్లౌన్ రాలేదు, బాంబే ఫ్లైట్ మిస్ అయిపోయారు, క్లౌన్ లేదు, we have to do something. ఎందుకంటే క్లౌన్ ఇస్ ద సెంట్రల్ క్యారెక్టర్. 5-year-old క్లయింట్ మాది, చాలా రిచ్ ఫెలోస్, దే ఆర్ 4 months నుంచి దే ఆర్ ప్లానింగ్ దిస్ బర్త్డే పార్టీ, మేడం ప్లీజ్ హెల్ప్ అస్ అని. ఆ మినిట్లో ద ఈవెంట్ మేనేజర్ వోకప్ అండి, అదేంటి మై టీమ్ ఇస్ ఇన్ డిస్ట్రెస్, నేను ఇక్కడ ఏడుపులో కూర్చున్నాను, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని విదిన్ 1 hour ఒక టైలర్ని పట్టుకుని బట్టలు కుట్టుకుని 6 o'clock మీనాక్షి ఎంటర్డ్ ద స్టేజ్ యాజ్ అ క్లౌన్. అండ్ ఆఫ్టర్ 6 months ఆఫ్ సాడ్నెస్ అండి, లైట్ యాజ్ సూన్ as లైట్ నా మీద పడిన వెంటనే నేను క్లౌన్ అయిపోయాను. నవ్వుకుని గేమ్స్ ఆడుకుని ద సేమ్ ఓల్డ్ మీనాక్షి అండి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. నా గేమ్స్, మా యాంకరింగ్ స్కిల్స్, ఐఎమ్ అన్ యాంకర్, ఐ కేమ్ మై లైఫ్, ఐ హ్యావ్ టు సర్వ్ అ చైల్డ్. 1 hour ఎవరికి తెలీదు వేర్ ఇస్ దిస్ క్లౌన్. బట్ పక్కన చూస్తే మా ఎంటైర్ టీము, మా సౌండ్, మా లైట్, మా టెక్నీషియన్స్ అందరూ కళ్ళు నీళ్ళు ఉంది. దే నో హూ దిస్ క్లౌన్ ఇస్. దట్ వాస్ ద డే మై క్లౌనింగ్ స్టార్టెడ్ అండి. ఐ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ మై హస్బెండ్, నాకు ఈరోజు అర్థమైంది రోహిత్ వాంట్స్ అస్ టు బీ క్లౌన్స్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మై హస్బెండ్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ అండి, నేను కూడా అవుతాను క్లౌన్ అన్నారు. అయితే వీ బోత్ స్టార్టెడ్ క్లౌనింగ్. వీ వెంట్ టు ద లోకల్ హాస్పిటల్స్. ముందుని పీపుల్స్ లుక్ ఎట్ అస్, ఇదేంటి వీళ్ళిద్దరు ఇలా డ్రెస్ చేసుకొచ్చేసి, దానికి వేర్ వెల్ నోన్ పీపుల్. బట్ అక్కడ వెళ్తే వీ యూస్ టు సీ పీపుల్, అదర్ చిల్డ్రన్, వీ యూస్ టు గివ్ దెమ్ గిఫ్ట్స్. టర్మినల్లీ ఇల్ చిల్డ్రన్ అండి, మోర్ దెన్ ద చిల్డ్రన్, మదర్ ఫాదర్ డినైల్లో ఉన్నారు. మేము కూడా అలాగ ఉన్నాం, డాక్టర్ విల్ కమ్ అండ్ సేవ్ మై చైల్డ్, ఒక ఫీలింగ్. అక్కడ వెళ్ళి మీ పాప మీ బాబు పోతున్నారు, ఇంకా 1-2 weeksలో పోతున్నారు, మీరు స్ట్రాంగ్గా ఉండండి, మీరు బాబుతో మీరు పోకూడదు, మీరు ఉండాలి అని చెప్పి ఒక లెసన్ తీసుకుని, ముందునైతే పేరెంట్స్ అన్ని మరి ఎందుకండి ఇలా డ్రెస్ చేసుకుని వస్తున్నారు, మా పిల్లలకి బాగలేదు, మీకు అర్థం అవ్వలేదా, మీకు దుఃఖం లేదా, మీకు బుర్ర లేదా అని అనేవారు. తర్వాత మా కథ చెప్పి, ఇది మేము రోహిత్ అమ్మ నాన్న, ఇలాగ రోహిత్ ఇలాగ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు చెప్పమన్నారు మీకు అంటే, మేము అందరూ ఒక టీం అయిపోయాం. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. నౌ క్లౌనింగ్ ఆల్మోస్ట్ 6-7 years. అండ్ మాతో ఒక టీమ్ ఫామ్ అవ్వ, వీ డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ క్లౌన్స్కి. వీ హ్యావ్ ట్రావెల్ టు డిఫరెంట్ హాస్పిటల్స్. రీసెంట్గా నైజీరియా, ద కింగ్ ఆఫ్ నైజీరియా హాస్పిటల్కి వెళ్ళాం, అండ్ వీ సెటప్ అ క్లౌనింగ్ ఫెసిలిటీ ఇన్ కానో, నైజీరియా.
అక్కడ ఇట్స్ ఎ వెరీ పువర్ కంట్రీ అండి. ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ వెరీ పువర్. మాల్ న్యూట్రిషన్ ఉంది, దాంట్లో క్యాన్సర్స్ ఆర్ వెరీ ప్రెవలెంట్ ఇన్ చిల్డ్రన్. అక్కడ వెళ్ళి అయితే నాకు కళ్ళు నీళ్ళు వచ్చేసింది పిల్లలు చూస్తే. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి అసలు ఫ్లెష్ అండ్ బోన్స్, అసలు బాడీ లేదు, ఇంత పెద్ద పెద్ద ట్యూమర్స్, చచ్చిపోతున్నారు. క్లౌన్ చూసి నవ్వుతున్నారు, భోజనం చేస్తున్నారు. అది 1 వీక్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వి యాక్చువల్లీ కొన్ని క్లౌన్స్ సెలెక్ట్ చేసి ట్రైనింగ్ చేసి వచ్చాం. ఇప్పుడు శ్రీలంకకి వెళ్తాం. రీసెంట్గా జనవరిలో మాకు వీ గాట్ అ నేషనల్ అవార్డ్. వీ గాట్ ద మహాత్మా గాంధీ దేశ్ సేవా పురస్కార్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ రిపబ్లిక్ డే. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ది అవార్డ్ అండి. వీ ఫీల్ దట్ మనం వెళ్తే మన క్లౌన్స్గా వెళ్తాం. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ అ షో. మన క్లౌన్స్ కాదు, వీఆర్ ఓన్లీ పాలియేటివ్ క్లౌన్స్. బట్ వెన్ వీ గో దేర్, మా దుఃఖాన్ని వీఆర్ అండర్స్టాండింగ్, వీఆర్ ఫేసింగ్ అవర్ ఫియర్స్, అవర్ సారో. సో స్లోలీ వీఆర్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ దట్ వీ హ్యావ్ టు ఆల్సో బీ ఓకే. అప్పుడే మేము ఎవరి దగ్గర మాట్లాడవచ్చు. సో ఇట్స్ అ లవ్లీ జర్నీ. అండ్ నౌ వీ హ్యావ్ అబౌట్ 12 క్లౌన్స్ మాతో. వీ ఎంజాయ్ అండి. క్లౌనింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్ అండి. Clowning is a beautiful experience. Everybody should be a clown. Hats off to you, ma'am. ఎందుకంటే people who are like, particularly children who are dying, you making them laugh is the biggest pleasure I can imagine. I would love to be a clown with you. I invite everybody అండి. క్లౌనింగ్ ఒక్కసారి చేయాలి. ఇప్పుడు క్లౌనింగ్ చేస్తే స్పెషాలిటీ ఏం తెలుసండి వివేక్? మనకి ఈ డ్రెస్సు, ఈ బ్రాండు, ఇవన్నీ నేను అనుకుంటాం. ఇది తీయాలంటే ఈగో అండి. ఇది మా ఈగో. ఇది తీసేసి ఒక ఫన్నీ నోజ్, ఒక కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే జోకర్ అయిపోతాం. యాక్చువల్లీ వీఆర్ డిస్రోబింగ్ అవర్ ఈగో, వీఆర్ థ్రోయింగ్ అవర్ ఈగో అండి. ఈగో వద్దు నాకు, ఇంకా నేను ఇదే ఉండాలి, నేను చిన్న పిల్లలాగా బ్రతకాలి, అందరు నవ్వించాలి. అక్కడ వెళ్ళి పర్ఫార్మెన్స్ కాదు, ఇది చాలా సీరియస్ బిజినెస్. మా హస్బెండ్ పాలియేటివ్ కేర్ స్టాన్ఫోర్డ్లో కోర్స్ చేశారు. నేను క్లౌన్స్ కాలేజ్కి వెళ్తున్నాను. ఐ విల్ లెర్న్. వీ హ్యావ్ టు బి, వెన్ వి గో, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు పేషెంట్కి అది తెలుసుకోవాలి. అమ్మ నాన్నకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. పాలియేటివ్ కేర్ ఇస్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ అండి. హాస్పిటల్కి వెళ్తే చాలా మంది దుఃఖంలో ఉంటారు. ఇప్పుడు రూమ్కి వెళ్తే పాలియేటివ్ కేర్ ఇస్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇస్ ద రిడక్షన్ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ వెరీ సీరియస్ ఇల్నెస్. ఇప్పుడు చాలా మంది ఉంటారు, క్యాన్సర్ ఒకటే కాదు, చాలా ఇల్నెసెస్, మెంటల్ ఇల్నెసెస్ అన్నీ ఉంటాయి. ఇవి కాసెస్ పెయిన్, చాలా డీప్ పెయిన్. ఆ డీప్ పెయిన్ని రెడ్యూస్ చేయాలంటే ఇస్ పాలియేషన్, ఇంగ్లీష్ వర్డ్. అండ్ పాలియేటివ్ కేర్ ఇప్పుడు హాస్పిటల్స్లో ఇట్స్ బికమ్ అ కంపల్సరీ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్స్, టర్మినల్ ఇల్ హాస్పిటల్స్. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ కీమో, లాస్ట్ స్టేజెస్లో దే స్టార్ట్ బ్లీడింగ్, అల్సర్స్ వస్తున్నాయి, బ్లడ్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ది ఐస్, దే ఎక్స్క్రీట్ ఇన్ ద బెడ్. ద ఫ్యామిలీస్ కాన్ లుక్ ఆఫ్టర్ అండి, అంత డర్టీగా ఉంటారు ఆ పేషెంట్స్. హాస్పిసెస్ ఉంటాయి, దే టేక్ దెమ్. బట్ ఎవ్రీబడి స్ట్రెస్ఫుల్. ఎందుకంటే ఒక పేషెంట్ చూసుకోవాలంటే యువర్ ఎమోషన్స్, ఇప్పుడు అనుకో మీ ఫ్యామిలీలో సమ్ బిలవర్డ్ పర్సన్ ఇస్ హ్యావింగ్ క్యాన్సర్ అంటే యు ఆర్ ఆల్సో సఫరింగ్ ద డిసీజ్, ద హోల్ ఈకో సిస్టమ్స్, ద సారో. ఆ దాంట్లో ద నెగిటివ్ కానిటేషన్ ఇస్ వెరీ హై. Blackness, a blackness to reduce the pain of the patient and the caregiver. That is palliation. Palliative care is a very important part. చాలా మంది చచ్చిపోతున్నారు, బట్ నవ్వుతూ చచ్చిపోవాలి, నాట్ క్రైయింగ్, నాట్ ఇన్ పెయిన్. సో వీ ట్రై టు గివ్ గుడ్ లైఫ్, ట్రై టు గివ్ హ్యాపీ మూమెంట్స్. చాలా మంది పేషెంట్స్ ఈరోజు చూస్తావు, నెక్స్ట్ డే పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తారు, మేడం మీరు వెళ్ళిన తర్వాత జోకర్ కావాలి, జోకర్ చూస్తాను, మీరు ఇచ్చిన గిఫ్ట్ పట్టుకు చచ్చిపోయింది మా పాప. అది మాకు ఒక్క నిమిషంలో అనుకుంటాం, మేబీ వి బ్రాట్ అ స్మైల్. ఆ పాప ఫేస్లో మా వల్ల, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ అస్, షీ మస్ట్ బీ హ్యాపీ. 100%. That is, I think, definitely, because with all your accolades, and you అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ మేక్స్ యూ ప్రౌడ్ అన్నప్పుడు చెప్పినప్పుడు ఐ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఇట్. ఏదైనా దానికి పర్సనల్లీ లైఫ్లో పర్సనల్ ఈవెంట్ లింక్ అయితే దట్ పవరే వేరే ఉంటుంది. బట్ అగైన్ ఎనీ డే ఐ వుడ్ లవ్ టు బి ఎ క్లౌన్ విత్ యూ. ఎనీ టైమ్ వెల్కమ్. You will be a good clown. Because మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ యూ షుడ్ నాట్ టేక్ అవర్ సెల్వ్స్ వెరీ సీరియస్లీ. చాలా మంది ఏంటంటే మనమే గొప్ప, మనం ఎంతో అనుకుంటాం, కానీ the minute you don't take yourself seriously is when you grow. Yes. That is one of the most important aspects of life. Okay, coming back to the business of event management. How, I think event manager to maatladina kuda the toughest time
వాళ్ళ లైఫ్లో ఉన్నది ఏంటంటే కరోనా అంటారు, కోవిడ్ అవును, అంటారు. ఆ COVID. 2 years 3 years ఎంటైర్ ఇండస్ట్రీ డార్మెంట్ అయిపోయింది. బికాజ్ అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ స్మాల్ ఇండస్ట్రీ, ఇట్స్ ఐ థింక్ ఇండియాలో సెకండ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇస్ ఈవెంట్ ఇండస్ట్రీ. నేను చెప్తానండి. యాక్చువల్లీ దర్స్ అ మ్యాట్రిక్స్. Recently, Mr. Samit Garg, the president of EMA, our association, he presented a beautiful matrix, factual matrix. India is the 7th largest country. Just ఊహించుకోండి మీరు, 54% of Indians below 25 years. I think we are the youngest country in the world. అవును, We are the second largest consumer population. India lo, we are the second largest consumer population. అవును, Pratidi Indians are there. We are the fastest growing Asian economy. I think very fast we are going from 10 నుంచి 8 నుంచి 3కి వచ్చేసాం. We are the 5th largest global economy. వెరీ సూన్ 4th వచ్చేస్తున్నాం. సో ఎక్కడ చూస్తే కూడా ఇప్పుడు మీరు చూడండి, మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, 25% ఆఫ్ ద రిచ్ అండ్ అఫ్లూయెన్షియల్ పీపుల్ ఆర్ తెలుగుస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అవును. ఇండియన్ ఆరిజిన్. సో ద వే వీఆర్ గ్రోయింగ్, ఇండియా is showing leaps and bounds of growth. We are very fast becoming closer to the superpowers. And it's been a very difficult journey in India. Event management, the size of the event management industry is $150 billion US dollars by 1928. In India? No, global. Indian. Global estimate is, if Ernst & Young and other bodies have done it, in the next 5 years or next 4 years, global entertainment and industry for events will be worth 1,500 billion US dollars. Deentlo, now you know, I go back again, 7th largest country, we are the 54% is young, largest consumers, fastest growing Asian economy, 5th largest global economy. That means Indians are somewhere, even if we get 10% as an event management group, okay, 1,500 billion US dollars, 10% తీసుకోండి. Tell me how many rupees our industry is worth in the next few years. Calculator lo avadu. If you try to calculate the capacity where we can grow, even if you take 10% of the world market is 1,25 lakh crore rupees. So imagine the size, the potential, the capacity. దాని నుంచి you just have to take little. మీరు నేను కొంచెం తీసుకుంటే కూడా we will have so much of money. So such an industry lo, this is the future. But today we can say happily all these figures, we would have been bigger if not for that 2020-21 year COVID time lo. COVID time lo, Indian industry came to a standstill on experiences. Because of, all the protocol of COVID, everything shut down. There were no contact events, no experience events, no live events, no stage events. But very beautifully, we transitioned into digital events, hybrid events. The YouTube, our channels became our life. We recreated a new avatar. The entire industry did not let it die. There were so many experienced geniuses behind cameras, behind projectors, behind podiums, who came together and created 3D experiences within the confines of a wall. I think we never thought that, we thought we are finished. But the only thing is, event management ki, నేను ఈవెంట్ మేనేజర్ అంటే ఫ్లవర్ పెట్టాలి, మైక్ పెట్టాలి, పాటలు పాడాలి, అది అలాంటి వాళ్ళు అందరూ పోయారు. లేదు, ఇది కాదు, ఐ హ్యావ్ టు గివ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు దే ఆర్ నౌ అలైవ్ అండ్ కికింగ్. సో దోస్ హు సర్వైవ్డ్ ఆల్మోస్ట్ 30% 40% డిసపియర్ అయిపోయారు. లోవర్ లెవెల్ ఈవెంట్ మేనేజర్స్, దే కుడ్ నాట్ సస్టైన్, దే కుడ్ నాట్ పే సాలరీస్, దే కుడ్ నాట్ లివ్. బువ్వకు డబ్బు లేదు ఆ టైంలో. బట్ the rest who survived have done very well, and man oka different level of experience lo elipiyam. So COVID has actually taught us, it's been a teacher. Mere em chesaru COVID lo so survive cheyadaniki? Actually manaki first and foremost, as a mother, my duty is to feed my children. So నాకు భయం వేసేసింది. ఎందుకంటే whatever money I had, even if I sell all my property, when will మా పిల్లని ఎలా చూసుకుంటాం? I have a team of 32 people. So my son and I, we took a decision. The fact is, మీరు పిల్లలు అంటూ ఉంటే అదేంటి మ్యామ్ సంపాదించారు కదా, ఇద్దరు పిల్లలు, ఒక పిల్లని పట్టుకోవడానికి. Then when you said నా పిల్లల్ని ఎలా చూసుకుంటారంటే, that means your staff. Wow, fantastic. Please go on. వాళ్ళ మదర్ అండి. నేను మా పిల్లలు ఫస్ట్ మా స్టాఫ్ మెంబర్స్ అండి. రైట్ ఫ్రమ్ మై వాచ్మెన్ టు మై డిజైనర్, అందరూ మా పిల్లలే. సో ఆ పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, 32 ఫ్యామిలీస్ డిపెండింగ్ ఆన్ మీ. ఆ టైంలో అవకాశం లేదు. వి కాన్ గో అవుట్, వి కాన్ గెట్ పని.
ఐ సోల్డ్ ప్రాపర్టీ, ఐ స్టార్టెడ్ పేయింగ్. అవును, చాలా మంది శాలరీస్ ఇవ్వలేదు, ఎందుకంటే దే వర్ నాట్ ఎర్నింగ్. వీ రిక్వెస్టెడ్ 50% శాలరీ ఇస్తాం, ప్లీజ్ స్టే విత్ అస్ అని. దే అండర్స్టూడ్. వి కట్ డౌన్. బ్యూటీ ఏంటంటే మై టీమ్ రోస్ టు ద ఒకేషన్ అండి. A few of my team members became warriors for COVID. They went out into the market and took people, bodies to hospitals, patients with the Razzmatazz t-shirt. I was so proud, and in that time it was not me. Nen kadadi. The good people who are working as my children, వాళ్ళు అయిపోయారు, దే కేమ్ అప్. చాలా చూసామండి ఆ టైంలో. సో వీ వర్ ఏబుల్ టు జస్ట్ అబౌట్ స్క్రాచ్ అండ్ గో. అండ్ డిజిటల్ ఈవెంట్స్ చాలా, మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ వచ్చారండి. వి రిక్వెస్టెడ్, sir, we need a digital event, we need to look after the team. Ante many conferences went digital, many artists came. So our artist normally who charges, Shreya Ghoshal would charge 35 lakhs, she came for 5 lakhs. The experience was different. Adi face to face experience kaadu, but large screen lo కూర్చోపెట్టి client ki box of sweets ani పంపించు, ఇంట్లో కూర్చుని అదే నైట్ డ్రెస్ వాళ్ళు వేసుకుని అలాగా దీస్ టు ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ సెట్. అది ఇట్ వాజ్ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. ఎందుకంటే పర్సనలైజ్, వీ కుడ్ నాట్ మీట్, ఐ కుడ్ నాట్ హగ్ సంబడి or tell them that I love them, but my actions though we were able to do it, and we survived. We got lot of not hybrid, we got lot of digital events. So digital classroom start chesam. I did training, digital training classrooms. Chaala mandi pillalu intlo కూర్చున్నారు, so they were willing to come. Ladies spoken English, they wanted to learn, they wanted to pay. So these are all skills, upskilling అయింది. అవును, ఆ టర్మ్ లో అయితే చాలా అప్స్కిల్లింగ్ అయ్యాం, బికాజ్ I was responsible for 30% of it. Yes. So yeah, so apart from that, why do you write a book? నేను చిన్నప్పటి నుంచి బుక్స్ రాస్తున్నానండి. నేను చెప్పాను కదా చిన్నప్పుడు మై ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ బ్లాక్ బేబీ, ఐ కెప్ట్ అవే ఫ్రమ్ ద వరల్డ్. ఆ టైమే నేను ఐ టు రైట్ పోయిట్రీ. అక్కడి నుంచి పోయిట్రీ రైటింగ్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. మా నాన్నగారు ఎప్పుడు మాటలే కూడా ఫన్నీ పోయిటరీలో మాట్లాడేవారు. సో ఐ యూస్ టు రిప్లై ఇన్ పోయిటరీ. ఫ్రమ్ దేర్ బుక్స్, మై మదర్స్ ఇన్ఫ్లుయెన్స్, బుక్స్ వొరేషియస్ రీడర్ అండి నేను. ఐ స్టార్టెడ్ రైటింగ్ బుక్స్ అండ్ ఐ హ్యావ్ పబ్లిష్డ్ 4 books of mine. First book that went viral was Selavi అని చెప్పేసి, ఇట్స్ షార్ట్ స్టోరీస్. అయితే నేను పర్సనల్గా మ్యూట్ స్పెక్టేటర్ టు సమ్ డ్రామా, లైఫ్లో చాలా డ్రామా అయింది. ఆ డ్రామాకి నేను స్పెక్టేటర్. ఆ స్టోరీస్ రాశారు, యాక్చువల్లీ నిజంగా జరిగిన స్టోరీస్. దాంట్లో సమ్ బికేమ్ తెలుగు ఫిల్మ్స్, సమ్ బికేమ్ బాలీవుడ్ షార్ట్ ఫిల్మ్స్, సమ్ బికేమ్ షార్ట్ ఫిల్మ్స్ ఫర్ కార్పొరేట్స్. And my book did pretty good in London and other countries. But recently నేను poetry book ఒకటి రాశాను, మారిపోసా అని. It's about the butterfly, evolution of lifestyle of butterfly. Actually దాంట్లో first time I talked about sexual harassment, molestation, rape. It's something that was inside, had to come out. And I sat and I met చాలా మంది rape victims తో కూర్చుని drawings తీసుకుని I released this book. It was all about life, different parts of life, how ఒక butterfly, how it comes, the life cycle, and it became an Amazon bestseller and did very well అండి. And we are in the second stage of printing కూడా అవుతుంది ఇప్పుడు. Mariposa is flying well. Side by side, my husband also became a bestseller for his book on relationships. So both of us together are now writing a story of our son Rohit. It will be a wonderful book, Andy. I think that's your dream book. Yes, that will be our dream book. Yeah. And it's worth a film. The story is like a film story. It's a real life story of a strong boy. Yeah. So if I have to ask you, what is the future? ఇప్పుడు ఈవెంట్ ఇండస్ట్రీకి పర్టికులర్గా ఫ్యూచర్ ఏంటి అంటే వాట్ వుడ్ యూ సే? ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. ఇండియా, I think India is poised for a very big leap. Not this year, next year, next 2 years. Our Prime Minister Narendra Modi is the biggest event manager in the country, or maybe in the world. Make India, branding India. If you see Prime Minister Modi ji, enta passionate ga ప్రతి ఈవెంట్ని సెల్ఫ్ ఈవెంట్ లాగా తీసుకుని, హీఈస్ అ ప్లానర్ అండి. ద వే హీ డెపిక్స్ ద స్టోరీ ఆఫ్ ఇండియా, హీస్ అ స్టోరీ టెల్లర్ అండ్ అన్ ఈవెంట్ మేనేజర్. సో అలాంటి ఒక కింగ్ అట్ ద నేషనల్ లెవెల్ పెట్టుకుని మేము ఎలాగ ఉండాలి? అట్లీస్ట్ వీ షుడ్ బి 10% ఆఫ్ హిమ్. అందుకే అవర్ ఇండస్ట్రీ విల్ ఫ్లరిష్. హీ నోస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ త్రూ అండ్ త్రూ. అది అలాంటి కింగ్ని పెట్టుకుని జస్ట్ టేకింగ్ హిస్ లీడర్షిప్.
Government events are growing very fast and chala events, whether it's Vishaka Utsav or any other Utsav, government events, the government Khelo India, it's a very large chunk. Sporting events, but IPL chudandi. The branding of IPL, the IPL story, IFA Awards is done by Viscraft. They are also part of our fraternity. Events are going into the different level of experience. 3D events, foreign concerts. But recently they had Coldplay, they had Bryan Adams. International people are coming to India. Endukante India chala ready andi to be the stage for international concerts. మొన్న ఒక కాన్సర్ట్ అయింది అన్నమాట. కాన్సర్ట్ అయిన తర్వాత ద లీడ్ సింగర్ ఆఫ్ ఇట్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, వాట్ ఇస్ ఇట్, సమ్ డిలాన్, హీస్ ఎ వెరీ వెరీ పాపులర్ దిల్జీత్ దోసాంజ్. దిల్జీత్ దోసాంజ్ ఆయన ఒక స్టేట్మెంట్ అన్నారు, ఇండియాలో కాన్సర్ట్స్ చేసే ఎకో సిస్టమ్ లేదు ఇంకా అని చెప్పి. డూ యూ బిలీవ్ ఇట్? Diljit's he's right and wrong, Andy. Diljit has been working a lot in Canada. See, the Punjabi market music is very strong in Canada and other across. The technology of mana vaadin technology, sound or light or 3D experiences akkada chala different ga undi. India lo actually MICE is a big deal. Concerts ki ippudu daaka only 2 or 3 ippudu Ahmedabad MICE ante no, MICE is meetings, incentives, corporates and other activities of events. Okay. Entertainment. Okay. MICE. MICE has become the buzzword andi. MICE ante it envisages before events anivada ippudu events kaadu, MICE. MICE MICE. So tour operators, manaki chaala mandi unna hotels. Ippudu oka event avalante it is not just a singer. It is not just an event manager. It's an experience. ఇప్పుడు ప్రతి ఈవెంట్, ఇప్పుడు మన హైదరాబాద్లో ఈవెంట్ అవ్వాలంటే టూరిజం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్పీరియన్స్, సో ఫ్లైట్ క్యారియర్స్, టూర్ ఆపరేటర్స్, కేటరర్స్, ద ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వెడ్డింగ్ తీసుకుంటే వెడ్డింగ్ ఇస్ వర్త్ సో మెనీ క్రోర్స్. బట్ ఇన్ వెడ్డింగ్ ద వర్టికల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఐ కెన్ బి స్పెషలిస్ట్ ఓన్లీ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. That is also one aspect. So when Diljit said that we are not ready for concerts, nenu anukuntunnanu he means that our venues are not yet ready for plug in and play. But prati foreign country plug in and play endukante valaki it's a normal thing. Ma dantlo plug in and play chala takku event venues lo untayi. Endukante man chala stadiums makeshift venues tayaru cheskuntam. Akkada రెడీమేడ్స్ ఉంటాయి, బట్ అక్కడ ట్రస్ట్ కూడా అలాగే ఉంది. చాలా మంది టికెట్ కొనాలంటే ఈజీగా వచ్చేస్తుంది, ఇక్కడ టికెట్ కొనాలంటే చాలా కష్టం. పీపుల్ థింక్ బట్ అగైన్ రీసెంట్ చూసుకుంటే ఈవెన్ ఎనీ టికెట్స్ షోల్డ్ 6-7 seconds బుక్ మై షో లో క్లోజ్ అయిపోతున్నాయి. అండ్ దట్ వాస్ టుమారో ల్యాండ్ కి నాట్ ఈవెన్ 1 hour ఇండియా నుంచి అన్ని ఫ్లైట్స్ ఆర్ బుక్డ్ గాన్. రైట్, కోల్డ్ప్లే కి ఐ థింక్ 8 seconds లోనో 9 seconds లోనో క్లోజ్ అయిపోయింది. లైక్ డిమాండ్ అయితే క్లియర్ గా ఉంది, బట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రైజ్ చేసుకోవాలి. we have to we are on the way and in next 5-6 years India will become a big destination. ఇంత కెరీర్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మీరు రిటైర్ అంటే సక్సెషన్ ప్లానింగ్. సో యూ పాస్డ్ ఇట్ ఆన్ యువర్ బ్యాటన్ టు రాహుల్ వాట్ ఈస్ నెక్స్ట్? అసలు ఆ పాడ్కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు లైక్ 60 year పాడ్కాస్టర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు రన్ ఎ పాడ్కాస్ట్. నేను మీ ఛానల్ చూస్తున్నప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ ఒక 200+ వీడియోస్ ఉన్నాయి. That means you are my senior. You are my absolute senior mata. And Meenamma, right? Such a beautiful name. అసలు పాడ్కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? మీరు అడిగారు కదా, హౌ డు యూ స్టే రెలవెంట్? దిస్ ఇస్ ది ఆన్సర్ అండి. ఇప్పుడు మా జనరేషన్లో నేను చూసాను చాలామంది, ఎస్పెషలీ లేడీస్, వీఆర్ హ్యాపీ టు రిటైర్ అండ్ మా ఇంట్లో ఏదో పిల్లలు చూసుకుని, గ్రాండ్ చిల్డ్రన్ చూసుకుని, టీవీ చూసుకుని హ్యాపీగా ఉంటే ఉంటుంది. బట్ కొంతమంది ఉన్నారు అలాంటి కొంచెం పిచ్చి, కొంచెం ప్యాషన్, వీ వాంట్ టు బీ డిఫరెంట్. ఇప్పుడు 32 years ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత, మోర్ దెన్ హాఫ్ మై లైఫ్, సడన్గా వచ్చి రిటైర్ అయిపోవాలి, మీరు ఇంట్లో ఉండిపోవాలంటే మాకు అవదు. అది నేనేం చేయాలి? మా బాబు ఒక 1 step ముందు తీసుకుంటే నేను 1 step బ్యాక్ తీసుకోవాలి. టైమ్ హెస్ కమ్ ఫర్ ద నెక్స్ట్ లీడర్ అని నాకు అర్థమైపోయింది. సో నెక్స్ట్ లీడర్ నా చైర్ మీద కూర్చుని ముందు నేను ఎక్కడ వెళ్తాను? నాకు చైర్ లేదు, ఆ టేబుల్లో నాకు చైర్ లేదు, నేను టేబుల్ క్రియేట్ చేయాలి, ఇంకో కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? సో నేను ప్రోస్ అండ్ కాన్స్ చేశాను. నాకు వచ్చింది ఒక్కటే, నేను ఐ కెన్ టాక్. సేమ్ స్టటరింగ్ గర్ల్, అప్పుడు స్టామర్ చేసిన గర్ల్కి స్ట్రెంగ్త్ ఒక్కటే, టాక్.
అయితే వై నాట్ టాక్ అని చెప్పేసి చూస్తే మీలాంటి యంగ్ బాయ్స్ బుజ్జిగా మంచి పాడ్కాస్ట్లు చేస్తున్నారు. నాకు భయం వేసేసింది, అని ఈ వయసులో వీళ్ళతో నేను చేసుకొచ్చా అని. వై నాట్ అని ట్రై చేస్తామని. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వాట్ ఈస్ అ పాడ్కాస్ట్ అని. చాలా పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేశాను, మ్యాటర్ కంటెంట్ కోర్సెస్కి వెళ్ళాను. అండ్ ఐ రియలైజ్ దట్ నేను మేబీ ఐ కెన్ డూ ఇట్. అందుకే మీనమ్మ వాస్ బార్న్. బ్లూటిక్ అని ఒక కంపెనీని అపాయింట్ చేశాను ఫ్రమ్ బెంగళూరు, అండ్ వీ స్టార్టెడ్ బ్లూటిక్. ఐ నాట్ గాట్ టూ మచ్ ఆఫ్ ట్రాక్షన్, బట్ ఐ వాంట్ మీ వ్యూవర్స్ కూడా మీనమ్మకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది వివేక్, ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్, చాలా కంటెంట్ ఉంది. అయితే ఈ మీనమ్మకి మైండ్లో ఏముంది, హౌ డస్ షీ థింక్, మీరు తెలుసుకోవాలంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళాలి. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ఐ విల్ డూ దట్. ఎందుకంటే నేను మీ కంటెంట్ చూస్తున్నప్పుడు the diversity in your content, the depth in your content was beautiful. Telugu podcasts are going really fast. Like local language podcasts and avi oka next level veltunnayi. They are like on par with the international podcasts. Yes. And ippudu endante, but now how do the international podcasts compete with us? Right? Yeah. Because that is where you are the answer, I guess. Endukante our diversity, when you're getting people from chala different pedigrees. One of the podcasts I saw was I think he's a social reformer in Vizag. Vizag lo social reformer podcast చేశారు. He was talking about beaches ఎలా నీట్గా పెట్టుకోవాలి, అసలు గార్బేజ్ అంటే ఏంటంటే. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది రేపు. Right, it's such a fresh thing to watch, right? And there was one podcast with a lady, a Muslim girl with a hijab, చాలా డిఫరెంట్ అండి. ఇస్లాం గురించి అగైన్ చాలా మంది ఇస్లాం అంటే ఇట్స్ ఎ వెరీ extreme religion అనుకుంటా, but such a nice religion, Islam. Like she was talking about. Fantastic. I would like to send more followers to follow you. వివేక్, నాకు నా లైఫ్లో చాలా మందితో వర్క్ చేశాను, రైట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ టు AR రెహమాన్, అందరితో వర్క్ చేశాను. ఆ స్టోరీస్ నేను చెప్తాను, ట్రూ స్టోరీస్ ఇది. సో వాళ్ళు చూస్తే కూడా దే విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్. అయితే రియలీ హూ ఆర్ దీస్ పీపుల్, దీస్ ఇన్స్పైరింగ్ ఇండియన్స్? ఏ హెల్ప్ కావాలన్నా వీఆర్ దేర్ ఫర్ యూ. దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ ప్రామిస్ టు ఎనీ వన్. మా పాడ్కాస్ట్కి వచ్చి చాలా మంది మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా మంది చెప్తాను, ఎనీ హెల్ప్ ఈస్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు గివ్ యూ. సో ఐల్ ఎండ్ విత్ అ ఫ్యూ rapid fire questions. So science or events, which career would you choose if you had to do it all over again? Events. Most valuable skill that helped you succeed across multiple fields? Confidence. One piece of advice for someone making a radical career switch like you did? Don't think twice, have faith in yourself. Self-trust. Yes. Time or money? Edi precious meeku? Time. 2030 లో డాక్టర్ మీనాక్షి అనంతరం ఏం చేస్తున్నారు? 2030 లో ఇలాగే ఒక పాడ్కాస్ట్, మేబీ ఐ విల్ బీ రాకింగ్, ఐ విల్ బీ వైరల్. అందరూ అంటారు ఈ మీనమ్మ ఎవరు, చాలా బాగా చెప్తున్నారు. ఐ విల్ బీ ఏబుల్ టు మేక్ కంటెంట్ దట్ వుడ్ రీచ్ పీపుల్స్ హార్ట్స్, and I will live there forever and ever. You are a storyteller, ma'am. I believe you will do. Thank you, ma'am. Thank you for giving your time. Thank you for మీ లైఫ్ని మొత్తం మా ముందు పెట్టి మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఐ వుడ్ లవ్ టు బీ ఎ క్లౌన్ విత్ యూ ఎనీ డే. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ రిమెంబర్ మై లైఫ్. యాక్చువల్లీ చాలా తక్కువ అవకాశాలు దొరుకుతాయి ఫర్ అస్ టు రిమెంబర్ అవర్ లైఫ్. వీఆర్ ఓన్లీ ప్లానింగ్ ద ఫ్యూచర్, బట్ ద పాస్ట్ ఇస్ అ బ్యూటిఫుల్ లెజెండరీ హిస్టరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.